హలో అండ్ వెల్కమ్ టు సాయిరామ్ సంపత్తుల ఎడ్యుకేషన్. మై నేమ్ ఇస్ పవన్. ఎలా ఉన్నారు అందరూ? సో మనం టీఎస్పీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీ ఆస్పిరెంట్స్ కోసం కరెంట్ అఫైర్స్ అయితే మాట్లాడుకుంటూ వస్తున్నాం కదండి. సో ఈరోజు కూడా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే మాట్లాడుకుందాం. సో ఆల్రెడీ ఫిబ్రవరి మంత్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇన్ డీటెయిల్గా మనం అయితే మాట్లాడుకోవడం అయితే జరిగిందండి. ఓకేనా? సో చాలా మంచి కంటెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఎందుకు కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేశామంటే, సో మీరు టీజీపీఎస్సీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ గ్రూప్ 4లో చూసినట్టయితే పేపర్ 1లో ఎంత లేదన్నా మనకి 25 నుంచి 30 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది ఫ్రమ్ కరెంట్ అఫైర్స్ ఇట్ సెల్ఫ్. ఓకేనా? సో అందుకే కరెంట్ అఫైర్స్ అనేవి చాలా డామినెంట్ రోల్ అని ప్లే చేయడం జరుగుతుంది. కాబట్టి సో కరెంట్ అఫైర్స్ అనేవి ఎంత లేదన్నా మన డేకి ఒక 1 to 2 అవర్స్ అయితే స్పెండ్ చేస్తే ఎగ్జామ్కి 1 month ముందు 12 months కరెంట్ అఫైర్స్ అయినా కూర్చొని మనం చదివి గుర్తుపెట్టుకొని అండ్ మిగతా సబ్జెక్ట్ చదువుకొని సో అంత కొంచెం స్ట్రెయిన్ అయిపోవడం జరుగుతుంది. సో అందుకే డైలీ ఒక 1-2 hours అయితే స్పెండ్ చేయండి. అండ్ కరెంట్ అఫైర్స్ని మీరు గ్యాదర్ చేసుకొని చదువుకునేలా కాకుండా కానీ మీ ఆ మైండ్స్ తరపు నుంచి ఒక ఇనిషియేటివ్గా మీకు అందించడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా? సో డైలీ జరిగే ఈవెంట్స్ని ఏ ఇంపార్టెంట్ టాపిక్స్ ఎటువంటి వాటి మీద మనకు అడుగుతున్నాడు అనే దాని మీద నేను చూసి వాటిని అనాలిసిస్ చేసి అలాంటి టాపిక్స్ని తీసుకొచ్చి మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో వీడియోని 1.2x అని 1.5 స్పీడ్లో పెట్టుకుని అయితే చూడండి, కానీ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. సో ఓకేనా? సో మీకు పీడిఎఫ్ కావాలంటే పీడిఎఫ్ అనే సాయిరామ్ సంపద ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు చదువుకోవచ్చు. ఓకేనా? సో ఈరోజు ఒక 7 టాపిక్స్ అయితే మాట్లాడుకోబోతున్నామండి. సో ఆలివ్ రిడ్లీ టర్టిల్స్. సో ఇది మనకు ఒడిశాలో మనకు కనిపించడం జరిగింది. దాదాపు కొన్ని 5 lakhs నుంచి 6 lakhs టర్టిల్స్ అనేవి మనకి సముద్రం తీరాన రావడం జరిగిందని మనకి న్యూస్లో రావడం జరుగుతుంది. సో చూద్దాం, చాలా ఇన్స్టా పేజెస్ అనేవి కూడా దీని మీద మనకి వైరల్గా మారింది. సో దీని గురించి ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుకుందామండి. సో ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ అంటే ఏంటి, దాని ఐఎస్ఐ స్టేటస్ ఏంటి, అసలు దాని యొక్క హ్యాబిటాట్ ఏంటి అనేది విషయాలు మనం నేర్చుకోవాలి. ఓకేనా? సో ఎన్విరాన్మెంట్ పరంగా ఇవి ఇంపార్టెంట్ అనమాట. సో మనకి స్పీషీస్ మీద మనకు అడగాలంటే ఇలాంటి స్పీషీస్ మనకు అడుగుతాడు. సో న్యూస్లో ఉన్నవి తప్పకుండా మనం చదువుకోవాలి. అండ్ పెట్రిఫికేషన్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో పెట్రిఫికేషన్ అంటే ఏంటి? ఇది ఒక రీసెంట్గా మనకి ఒక హిల్స్లో కనిపించిందని చెప్పారు. ఎక్కడ ఆ హిల్స్లో ఏంటి, ఇది ఒక ఫాజిల్ ఫ్యూల్ అనమాట. సో ఫాజిల్ ఫ్యూల్ అంటే ఏంటి, పెట్రిఫికేషన్ ఏ విధంగా జరుగుతుంది అనే విషయాలు మనం ఇండియాలో తెలుసుకుందాం. అండ్ కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం, సిబిఐఎం, ఇది యూరోపియన్ యూనియన్ వాళ్ళు తీసుకొచ్చారు. సో అసలు దీని మెకానిజం ఏంటి, ఎలా వర్క్ అవుతుంది అనే విషయాలు తెలుసుకుందాం. మెయిన్గా కార్బన్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో టోటల్గా తగ్గించడానికి యూరోపియన్ యూనియన్ వాళ్ళు తీసుకొచ్చిన ఒక మెకానిజం అనమాట. సో చూద్దాం అసలు ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది. నెక్స్ట్ ఆఫ్రికన్ ఏషియన్ రూరల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో రీసెంట్గా న్యూఢిల్లీలో మనకి ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్ మీటింగ్ అనేది హెల్డ్ అయిందండి. అసలు దీంట్లో ఎవరెవరు ఉంటారనే విషయాలు తెలుసుకుందాం. అండ్ 10,000 FPOs అచీవ్డ్ అండర్ గవర్నమెంట్స్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. సో ఫార్మర్ ప్రొడ్యూసర్ యూనిట్స్ అని మనకైతే 10,000 వరకు గవర్నమెంట్ అనేది ఫ్లాగ్షిప్ స్కీమ్గా మనకైతే స్టార్ట్ చేస్తుందని చెప్పి రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అయితే ఓపెన్ చేశారు. సో ఇది మనకి పిఏబిల్ రావడం జరిగింది, విచ్ ఇస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో దీని గురించి కూడా ఇన్ డీటెయిల్ చదువుకుందాం. అండ్ అదేవిధంగా ఇది మనకి అగ్రికల్చర్ సెక్టర్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కాబట్టి అగ్రికల్చర్ సంబంధించిన ఏవి వచ్చినా తప్పకుండా మనం చదువుకోవాలి. అండ్ ఆదిత్య 11 క్యాప్చర్ సోలార్ 5. సో ఇక్కడ మనకి ఆదిత్య 11 గురించి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇది మనకి సైన్స్ అండ్ టెక్లో మనకి స్పేస్ సంబంధించిన మిషన్స్ ఏవైతే ఉన్నాయో అండ్ పర్టికులర్గా ఇండియాకి సంబంధించిన స్పేస్ మిషన్ కాబట్టి అండ్ దాని గురించి మనం తప్పకుండా చదువుకోవాలి. సో ఆదిత్య 11 ఏంటి, దాంట్లో ఉన్న పేలర్స్ ఉంటాయి, అది ఎక్కడ ప్లేస్ చేశారు, లోయర్ ఆర్బిటా, హయ్యర్ ఆర్బిటా, సో మనకి లాగ్రేంజ్ పాయింట్స్ అని ఉంటాయి, లాగ్రేంజ్ పాయింట్స్ అంటే ఏంటనే విషయాలు తెలుసుకుందాం. అండ్ థియోగాంగ్ స్పేస్ స్టేషన్. సో ఈ స్పేస్ స్టేషన్ అనేది ఏ కంట్రీకి చెందింది అనేది మనం తెలుసుకుందాం. సో విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో దీస్ ఆర్ ద 7 టాపిక్స్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ దిస్ క్లాస్. సో వినండి. సో డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది ఎగ్జామినేషన్కి. సో మీరేం చేయాలంటే నోట్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో నోట్ మేకింగ్ అనేది నేను ఫస్ట్ క్లాస్ నుంచి చెప్తున్నాను. సో ఎవరైతే బిగినర్స్ ఉన్నా కానీ లేకపోతే ఎవరైనా ఇంకా నోట్ మేకింగ్ స్టార్ట్ చేయట్లేదు అని అనుకున్న వాళ్ళు కానీ ఇప్పటి నుంచి నోట్ మేకింగ్ అయితే ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా? సో ఎందుకంటే నోట్ మేకింగ్ అనేది విచ్ విల్ మీకు ఎగ్జామ్కి ఒక 1 month ముందు కూర్చొని అరే నేను ఇది ప్రిపేర్ చేసుకున్నాను, నేను నోట్ చేసుకున్నాను, రివైజ్ చేసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. ఓకేనా? సో నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను. సో A4 షీట్ని ఇలా తీసుకొని దాన్ని 2గా మడత పెట్టేసి నేను చెప్తున్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి రాసుకుంటే సరిపోతుంది మీకు. ఓకేనా? సో జస్ట్ ఏమైనా వాల్యూ అడిషన్ ఏమైనా పాయింట్స్ ఉంటే మాత్రం అప్పటికి ఎగ్జామ్ 1 month ముందు కూర్చొని మీరు ఏదైనా మ్యాగజైన్ కానీ ఏదైనా చదువుతున్నప్పుడు ఏదైనా వాల్యూ అడిషన్ పాయింట్ వచ్చినప్పుడు మీరు రాసుకున్న నోట్లో రాసుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్ యూ హ్యావ్ టు డూ అండి ప్రిపరేషన్లో. ఓకేనా? సో నేను చెప్తున్న ఏవైతే క్లాస్ ఉన్నాయో అది మీకు యూజ్ అవుతుందా యూజ్ అవ్వదా అని ఆలోచించకండి, డెఫినెట్గా యూజ్ అవుతుంది. సో ఐఎమ్ పుట్టింగ్ సో మచ్ ఎఫర్ట్ ఇన్ దిస్. సో మీ కంటెంట్ తీసుకొచ్చి ఇక్కడ చెప్పి సో యూటిలైజ్ చేసుకోండి సెషన్స్ అన్నిటిని. ఓకేనా? రైట్. చూడండి, ఫస్ట్ టాపిక్ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్. సో రీసెంట్గా మనం చూసినట్టయితే ఒడిశాలో గంజం డిస్టిక్.
సో దాదాపు ఒక మాస్ నెస్టింగ్ ఈవెంట్ అని అక్కడ చూసామన్నమాట. దాదాపు నియర్లీ 7 lakh టర్టిల్స్ అనేటివి ఈ యొక్క రుషికుల్య రూర్కెరీ, దట్ ఈస్ నెస్టింగ్ గ్రౌండ్. రుషికుల్య రూర్కెరీ అనేది ఒక నెస్టింగ్ గ్రౌండ్ అనమాట ఈ యొక్క ఆలివ్ రెడ్డి టర్టిల్స్కి. దాదాపు 7 lakhs అనేటివి మనకి ఆ ఒడ్డున కోస్టల్ ఒడ్డుకు రావడం అని జరిగిందనమాట. ఆ తీరాన ఒడ్డుకు వచ్చి అక్కడ ఎగ్స్ అనేవి లేయడం జరుగుతుంది. సో ఇది న్యూస్లో ఉంది. ఇప్పుడు ఆలివ్ రెడ్డి టర్టిల్స్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ చూసినట్టయితే ఇక్కడ మనకి సైంటిఫిక్ నేమ్ ఇచ్చారండి. సో నేను పలకదలుచుకోవట్లేదు ఎందుకంటే చాలా విచిత్రంగా ఉంది. ఓకేనా. సో లెపిడోచెలిస్ ఒలివాకియా. ఓకేనా. సో సైంటిఫిక్ నేమ్ ఇదన్నమాట. సో దే ఆర్ నేమ్డ్ ఆఫ్టర్ ద ఆలివ్ గ్రీన్ కలర్ ఆఫ్ దర్ హార్ట్ షేప్డ్ షెల్. దాని యొక్క హార్ట్ షేప్డ్ షెల్ అనేది మనం చూసినట్టయితే ఆలివ్ గ్రీన్ కలర్ ఉండడం వల్ల దానికి అందుకే ఈ యొక్క ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ అనే పేరు రావడం అని జరిగింది. ఓకేనా. సో చూసారా చాలా చిన్నగా ఉంటాయండి. సో ఇవి మనకి చాలా డిఫరెంట్గా పొట్టిగా ఉంటాయి అనమాట. ఓకేనా. సో చాలా చిన్నగా కనిపిస్తాయి. సో ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ ఆర్ ద స్మాలెస్ట్ అండ్ ద మోస్ట్ అబ్యూడెంట్ ఆల్ సీ టర్టిల్స్ ఇన్ ద వరల్డ్. సో చాలా అబ్యూడెంట్గా కనిపిస్తాయి ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ అనేవి. అండ్ అదే దాని హ్యాబిటెట్ ఇది ఇంపార్టెంట్. ద ఇన్హాబిట్ ట్రాపికల్ వార్మ్ వాటర్స్ ఆఫ్ ద పెసిఫిక్, అట్లాంటిక్, ఇండియన్ ఓషన్స్. సో ట్రాపికల్ వార్మ్ వాటర్స్లోనే మనకి దాని యొక్క హ్యాబిటెట్ అనేది మనం చూడడం జరుగుతుంది. సో ఇలా మనకి ఎర్త్ అనేది మనకి ఉంటే సో ఈ విధంగా మనం చూసినట్టయితే ఈక్వేటర్ పాస్ అయ్యి ఏవైతే ఉంటాయో ఈ విధంగా ఇది ఒక ట్రాపికల్ అనమాట. ఓకేనా. సో ఈ విధంగా చూసినట్టయితే ట్రాపికల్ వామ్ వాటర్లోనే మాత్రం ఆలివ్ రిడ్లీ టర్టిల్ అనేది దాని యొక్క హ్యాబిటాట్ అని మనం చూడమని జరుగుతుంది. ఈ పాయింట్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ చూసినట్టయితే దే లే దేర్ ఎగ్స్ ఇన్ కొనికల్ నెస్ట్ విచ్ దే డిగ్ దేర్ హిండ్ ఫ్లిప్పర్స్ అండ్ ఆర్ 1.5 feet డీప్. సో దాని ఎలా మనకి నెస్టింగ్ అనేది చేస్తుందంటే సో ల్యాండ్ ఏదైతే ఉందో ల్యాండ్ని ఇక్కడ 1/2 feet డీప్గా మనకి డిప్ చేసేసి అందులో ఈ యొక్క ఎగ్స్ అనేటిని దాన్ని లేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా దాని యొక్క నెస్టింగ్ అని ఉంటుంది. సో ఈ విధంగానే మనకి ఒడిశాలో ఉన్న ఒక గంజం డిస్ట్రిక్ట్కి ఒడ్డు తీరాన వచ్చి ఇలా ఏదైతే ల్యాండ్ ఉంటుందో 1/2 feet డీప్గా చేసేసి దాని యొక్క లెగ్స్ అని లేయడం జరుగుతుంది. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి మీకు. సో ప్రొటెక్షన్ స్టేటస్ అనేది. సో ప్రొటెక్షన్ స్టేటస్ అని చూసినట్టయితే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 షెడ్యూల్ 1. సో ఇక్కడ మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ షెడ్యూల్ మనం చూసినట్టయితే టోటల్ మనకి షెడ్యూల్ 1, షెడ్యూల్ 2, షెడ్యూల్ 3 కూడా ఉంటాయి అనమాట. సో రీసెంట్ మనకి కొన్ని అమెండ్మెంట్స్ చేసేసి మనకి టోటల్గా 4 అమెండ్మెంట్స్ ఉండేటి. 4 షెడ్యూల్స్ ఉండేటివి. రీసెంట్గా 1, 2 and 3 చేశారు. సో ఇప్పుడు మనకి షెడ్యూల్ 1లో ఉన్న స్పీషీస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ హైలీ ప్రొటెక్టివ్ అనమాట. ఓకేనా. సో ఆ షెడ్యూల్ 1లో ఉన్న స్పీషీస్ని మనం హైలీగా ప్రొటెక్టివ్ చేయాలని చెప్పేసి షెడ్యూల్ 1లో పెట్టడం అనేది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. మీరు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 72 గురించి ఇన్ డీటెయిల్గా మీరు చదువుకోవాలి. అండ్ రీసెంట్గా ఇది 50 years కంప్లీట్ చేసినట్టుంది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అనేది. సో మీకు చాలా ఇంపార్టెంట్గా మారచ్చు వచ్చే ఎగ్జామినేషన్కి. అండ్ ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ వనరబుల్గా మనకైతే ఉండడం జరిగింది. ఐయుసిఎన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నాకు కామెంట్ సెక్షన్లో ఐయుసిఎన్ ఫుల్ ఫామ్ ఏంటని నాకు కామెంట్ సెక్షన్లో తెలుపని నేను చూస్తాను. సో ఐయుసిఎన్ అనేది ఒక రెడ్ బుక్ లిస్ట్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఏ స్పీషీస్ అనేది మనం చూసినట్టయితే ఏ పర్టికులర్ సిచ్యువేషన్లు ఉన్నాయి, ఏ పర్టికులర్ పాపులేషన్ ఉన్నది, ఎంత పర్సెంటేజ్ దానికి పాపులేషన్ ఉందని చూసి ఒక కేటగిరీలో పెట్టడం అని జరుగుతుంది. సో మనకి ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ అనేది వనరబుల్ సిచ్యువేషన్లో ఉందని చెప్పడం అని జరుగుతుంది అనమాట. ఓకేనా. సో నాకు రెడ్ బుక్ లిస్ట్లో మనకి ఎన్ని కేటగిరీస్ ఉంటాయి, ఈ ఒక స్పీషీస్ సంబంధించిన కేటగిరీస్ పెట్టడానికి గల మనకి ఎన్ని కేటగిరీస్ ఉంటాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ ఆ కేటగిరీస్ని డిసైడ్ చేయడానికి ఎటువంటి క్రైటీరియా అనేది పెట్టారనేది కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. ఆ క్రైటీరియా అనేది మీరు చదువుకోవాలి. దిస్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ వర్క్ షుడ్ డూ యువర్ సెల్ఫ్ అండి. ఓకేనా. సో ఇలాంటి బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది మీకు చెప్తున్నాను. సో చాలామంది చెప్పరు మీకు. సో ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తేనే మీకు ఏంటంటే ఇది న్యూస్లో ఉంది ఆలివ్ రిడ్లీ టర్టిల్ అనేది వనరబుల్లో పెట్టాడు. వనరబుల్ ఎందుకు పెట్టారు అనేది మీకు తెలియాలి కదా. సో బ్యాక్గ్రౌండ్ వర్క్ అని మీరు చేయాలి. కొంచెం అర్థమవుతుందా. సో ఈ విధంగా చేస్తేనే మీకు కరెంట్ అఫైర్స్ అనేవి మీకు 100%గా ప్రొడక్టివ్గా మారుతుంది. ఓకే. నెక్స్ట్ సైట్స్లో మనకి అపెండిక్స్ 1 అనేది పెట్టడం జరిగింది. సో నాకు సైట్స్ యొక్క ఫుల్ ఫామ్ కూడా తెలపండి, నేను చూస్తాను. ఓకేనా. ఐయుసిఎన్ ఫుల్ ఫామ్ చెప్పండి, సైట్స్ యొక్క ఫుల్ ఫామ్ చెప్పండి. అండ్ రెడ్ బుక్ లిస్ట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఈ యొక్క కేటగిరీస్ అనేది పెట్టారనేది నాకు తెలపండి. ఓకేనా. ఈ వనరబుల్ అని చెప్పాను కదా, ఆలివ్ రిడ్లీ టర్టిల్ అనేది వనరబుల్లో పెట్టారు. సో అలా మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ఆ కేటగిరీస్కి మనకి డిఫరెంట్ క్రైటీరియా కూడా పెట్టడం జరిగింది వాళ్ళని ఈ పొజిషన్లో పెట్టాలని. సో అది మీరు చదువుకోవాలి. రైట్. చూడండి ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ కూడా మనకి థ్రెడ్స్ అని సంబంధించడం జరుగుతుంది. ఏ విధంగా జరుగుతుందంటే సో దీని యొక్క పాపులేషన్ అని డిక్లైన్ అవుతుంది డ్యూ టు ద లాంగ్ టర్మ్ కలెక్షన్ ఆఫ్ ఎగ్స్ అండ్ మాస్ కిల్లింగ్ ఆఫ్ అడల్ట్ ఫీమేల్స్ ఆన్ నెస్టింగ్ బీచెస్. సో ఈ యొక్క
ఎగ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం చూసినట్టయితే ఒడిశాలో ఈ యొక్క ఫీమేల్స్ అనేవి ఒడ్డు తీరాన వచ్చి ఎగ్స్ అనేవి లేయడం అని జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా నెస్టింగ్ బీచెస్ ఆఫ్ ఫీమేల్స్ ఏవైతే ఉన్నాయో ఇలా మనకి మాస్ కిల్లింగ్ జరుగుతుంది. అండ్ అదేవిధంగా లాంగ్ టర్మ్ కలెక్షన్ ఆఫ్ ఎగ్స్ వల్ల దీని యొక్క పాపులేషన్ డిక్రీజ్ అవుతుంది. సో మనకి IUCNకి సంబంధించిన ఒక ఏజెన్సీ వాళ్ళు మనకి మ్యాటల్ టర్టల్ స్పెషలిస్ట్ గ్రూప్ వాళ్ళు ఏం చేశారంటే మనకు ఒకటి స్టడీ చేశారనమాట. దాదాపు 50% ఆఫ్ పాపులేషన్ ఏదైతే ఉందో ఆలిరిడీ టర్టిల్స్ అనేది సిన్స్ 1960 నుంచి 50% పాపులేషన్ డిక్రీజ్ అయిందని చెప్పడం జరుగుతుంది. మ్యారిన్ టర్టిల్ స్పెషలిస్ట్ గ్రూప్ వాళ్ళు విచ్ ఇస్ ఆఫ్ IUCNకి లింక్ అయి ఉందన్నమాట అది. ఓకేనా. అండ్ అదేవిధంగా అన్ఇంటెండెడ్ క్యాప్చర్ ఇన్ ద ఫిషింగ్ గేర్ విచ్ కెన్ లీడ్ టు ద డ్రోనింగ్ ఆర్ కాస్ ఇంజరీస్ దట్ రిజల్ట్ ఇన్ ద డే. కొన్ని అన్ఇంటెండెడ్ క్యాప్చర్ వల్ల, సో వాళ్ళు అనుకోలేదు మనకి ఫిషింగ్ అనే వాళ్ళు మనకి క్యాప్చర్ చేస్తారు కదా. సో అన్ఇంటెండెడ్ వల్ల మనకి అల్లీ టర్టల్స్ అనేవి కూడా మనకి వల్ల పడడం వల్ల కూడా దానికి ఇంజరీస్ చనిపోవడం జరుగుతుంది. సో దీనివల్ల కూడా కొన్ని థ్రెట్స్ ఉండడం జరిగింది. అండ్ కోస్టల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కూడా మనకి ఈ యొక్క ఆలిరిడ్లీ టర్టిల్స్ యొక్క నెస్టింగ్ బీచెస్ కానీ మనకి టోటల్గా డ్రెస్ ఇస్తుందని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఈ విధంగా మనకి సముద్రం తీరం ఉంటాయి అనుకోండి, ఇక్కడ మనకి ఇక్కడ వరకు మనకి దాని యొక్క నెస్టింగ్ బీచెస్ అని ఉంటే ప్రాజెక్ట్స్ అనేవన్నీ టోటల్గా మనకి ఈ కోస్టల్ బీచెస్ని క్రాస్ చేయడం అవుతుంది. సో ఇక్కడ నెస్టింగ్ బీచెస్ ఉంటే టోటల్గా దీనికి డెస్ట్రాయ్ అనేది జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే పాపులేషన్ అని కూడా డిక్లేర్ అవ్వడం జరుగుతుంది. ఇట్ ఈస్ ఎ మేజర్ థ్రెట్గా మారిందని చెప్తున్నారు అనమాట. ఓకేనా. అండ్ క్లైమేట్ చేంజ్ వెరీ ఇంపార్టెంట్. సో క్లైమేట్ చేంజ్ అనేది కూడా ఏంటంట, సో సెక్స్ రేషియోస్లో డిస్టర్బ్ అవడం జరుగుతుంది. దీనివల్ల మనకి మోర్ ఫీమేల్స్ అనే వాళ్ళు ప్రొడ్యూస్ అవ్వట్లేదని చెప్తున్నారు. సో ఇది మనకి ఆలిరిడ్లీ టర్టిల్స్ అనే వాళ్ళు మనకి మేజర్గా మనకి ట్రాపికల్ ఏరియాస్లో మనకి నివాసం ఉంటుందని ఒక హ్యాబిటాట్ మనం చదువుకున్నాం. సో ఇక్కడ మనకి టెంపరేచర్ అనేది ఒకే ఇంక్రీజ్ అయితే మాత్రం డెఫినెట్గా దానికి ఒక ఏమంటారు థ్రెట్ అయితే ఉండడం జరిగింది. సో క్లైమేట్ చేంజ్ వల్ల మనకి ఏం చూస్తున్నాం, టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతున్నాయి. నాట్ ఓన్లీ దీనికండి, సో క్లైమేట్ చేంజ్ వల్ల చాలా వాటికైతే మనం థ్రెట్గా ఉండడం జరిగిందనమాట. ఈవెన్ దో మీరు దేనికైనా ఆన్సర్ రాసినప్పుడు మెయిన్స్లో ఇలాంటి పాయింట్స్ మీకు ఉపయోగపడడం జరుగుతుంది. సో మెయిన్స్లో ఏంటంటే మీరు ఏదన్నా దానికి థ్రెట్స్ అనేది రాసినప్పుడు క్లైమేట్ చేంజ్ పాయింట్ అనేది మీరు యాడ్ చేసి రాస్తే తప్పకుండా వాల్యూ యాడెడ్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, రైట్. సో ఈ విధంగా మనకి ఆలిరిడ్లీ టర్టిల్స్కి థ్రెట్స్ అయితే సంబంధించడం జరుగుతుంది. పాపులేషన్ డిక్రీజ్ అవుతుంది డ్యూ టు ద నెస్టింగ్ బీచెస్ ఏవైతే ఉన్నాయో మాస్ కిల్లింగ్ వల్ల. అండ్ మనకి ఈ యొక్క ఫిషింగ్ క్యాప్చర్ అనేది చేసేటప్పుడు కూడా డ్యూ టు బై మిస్టేక్ వల్ల పడడం వల్ల దానికి ఇంజరీస్ అవడం, డెత్స్ అవడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క కోస్టల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ వల్ల కూడా ఆలిరిడ్లీ టర్టిల్స్ అనే వాళ్ళు దాని యొక్క నెస్టింగ్ బీచెస్ అని టోటల్గా డిస్ట్రాయ్ అవుతుంది. అండ్ క్లైమేట్ చేంజ్ వల్ల కూడా ఏంటంటే దాని యొక్క సెక్స్ రేషియోలో టోటల్ డిస్టర్బ్ అవడము, మోర్ ఫీమేల్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వట్లేదు. దానివల్ల ఏంటంటే ఎగ్స్ అనేవి లేవు కాకపోవడం, సో ఒక థ్రెట్గా మారిందని చెప్పడం జరుగుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ అబౌట్ అరిబడా అంటే ఇది ఒక మాస్ నెస్టింగ్ బిహేవియర్ అండి. దీంట్లో ఏం జరుగుతుందంటే థౌజండ్స్ ఆఫ్ అండ్ లాక్స్ ఆఫ్ ఫీమేల్స్ టర్టిల్స్ అనే వాళ్ళు ఆన్ ద సేమ్ బీచ్లో ఎగ్స్ని లే చేయడానికి ఒకేసారి రావడం జరుగుతుంది ఒక మాస్ నెంబర్లో. సో దాన్నే మనం అరిబడా అంటాం, విచ్ ఈస్ ఎ మాస్ నెస్టింగ్ బిహేవియర్. ఓకేనా. సో గుర్తుపెట్టుకునే ఒక పర్టికులర్ టర్మ్ అనేది, రైట్. సో ద బిహేవియర్ ఈజ్ అబ్జర్వ్డ్ ఓన్లీ ఇన్ జెనస్ లెపిడోలస్ విచ్ ఇంక్లూడ్స్ ద కేప్స్ రెబెల్ అండ్ ఆలిరిడ్లీ సిస్టర్. దాని యొక్క సైంటిఫిక్ నేమ్ ఇవ్వడం జరిగింది. సో ఓన్లీ వీళ్ళలోనే మనకు కనిపించడం జరుగుతుంది, అక్కడ యూనిక్ బిహేవియర్ అనేది చెప్పడం జరుగుతుంది అనమాట. సో అరిబడా నెస్టింగ్ అక్కర్స్ ఓన్లీ ఫ్యూ బీచెస్లోనే కనిపించడం జరుగుతుంది. ఇప్పుడు మన కోస్ట్ ఆఫ్ ఒడిశా ఏదైతే ఉందో రిషికులియా అండ్ గహీర్మాతా రాకరీస్ ఆర్ సిచ్యువేటెడ్, ఇక్కడ మనకు కనిపించడం జరుగుతుంది. ఈజ్ అ లార్జ్ మాస్ నెస్టింగ్ సైట్ ఫర్ ద ఆలిరిడ్లీ ఫాలోడ్ బై ద కోస్ట్ ఆఫ్ మెక్సికో అండ్ కోస్ట్ రైకా. సో ఓన్లీ కొన్ని బీచెస్లో మాత్రమే ఒక మాస్ నెస్టింగ్ బిహేవియర్ అని మనం చూస్తాము. అందులో వన్ ఆఫ్ ది కోస్ట్ ఆఫ్ ఒడిశా విచ్ ఈస్ వేర్ రిషికులియా అండ్ గహీర్మాతా రూక్రీస్ అనేవి లొకేట్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనకి మాస్ నెస్టింగ్ బిహేవియర్ కనిపిస్తుంది. అండ్ అదేవిధంగా కోస్ట్ ఆఫ్ మెక్సికో అండ్ కోస్టా రైకాలో కూడా మనకి ఒక మాస్ నెస్టింగ్ బిహేవియర్ అని కనిపించడం జరుగుతుంది. ఓకేనా. సో గుర్తుపెట్టుకునే ఒక పర్టికులర్ టర్మ్ అనేది ఎందుకైనా మంచిది అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, రైట్. పెట్రిఫికేషన్. సో రీసెంట్గా న్యూస్లో ఉంది. సో ఇదేంటని చూద్దాం. ఈజ్ అ ప్రాసెస్ ఇన్ విచ్ ఆర్గానిక్ మ్యాటర్ ఈజ్ రిప్లేస్డ్ బై మినరల్స్. సో ఆర్గానిక్ మ్యాటర్ బదులు ఒక మినరల్స్ రిప్లేస్ అయి ఉంటే ఈ యొక్క పర్టికులర్ ప్రాసెస్ని మనం పెట్రిఫికేషన్ ఉంటాం. ఇట్ టర్న్స్ ద ఒరిజినల్ ఇంటూ స్టోన్. సో మనకి అది స్టోన్లో కనపడడం అని జరుగుతుంది అనమాట. సో రీసెంట్గా జియోలజిస్ట్ వాళ్ళు ఈ యొక్క పెట్రిఫికేషన్ ఫాజిల్ని మనకి కనుక్కోవడం అని జరిగిందనమాట. విచ్ ఈస్ ఎ రేర్ అండ్ వెల్ ప్రిజర్వ్డ్ పెట్రిఫైడ్ ఫాజిల్ ఎట్ రాజ్మలా హిల్స్ ఇన్ జార్ఖండ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఈ ప్లేస్ అనేది మనం చూద్దాం దాని గురించి కూడా ఇన్ డీటెయిల్గా. దిస్ ఫాజిల్స్ ఆబ్టైన్డ్ ఫ్రమ్ రాజ్మలా హిల్స్ ఆర్ పార్ట్ ఆఫ్ టేక్ వుడ్. సో ఈ ఫాజిల్ ఫీల్డ్స్ అని ఏవైతే ఆబ్టైన్డ్ అయ్యాయో రాజ్మలా హిల్స్లో అది పార్ట్ ఆఫ్ టేక్ వుడ్గా చెప్పడం జరుగుతుంది. సో ఈ పెట్రిఫికేషన్ అంటే ఇది ఒక ప్రాసెస్ అనమాట. ఇది ఒక ఫాజిల్ ఫీల్డ్ సంబంధించింది ఒకటి చెప్పొచ్చు, చాలా చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా జియోలజిస్ట్ వాళ్ళు జార్ఖండ్లో ఉన్న రాజ్మలా హిల్స్లో ఇది కనుక్కోవడం జరిగింది. సో ఇక్కడ రాజ్మలా హిల్స్లో కనుక్కున్న ఫాజిల్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ టేక్ వుడ్ అని చెప్పడం జరుగుతుంది.
సో రాజమహల్ హిల్స్ జార్ఖండ్లో కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పినట్టయితే ఏన్షియంట్ వాల్కనిక్ రాక్ అని దానివల్ల అక్కడ రాజమహల్ ట్రాప్స్ అనేది జరగడం జరిగిందని చెప్తున్నారు. అండ్ రిచ్ ప్లాంట్ ఫాజిల్స్ అని కూడా అక్కడ మనకి చెప్తున్నారు. అండ్ అదేవిధంగా ట్రైబల్ కమ్యూనిటీస్ అన్ని కూడా ఉన్నారు. సౌరిబా, పహరియా అండ్ సంతాల్ ఈ ట్రైబ్స్ వల్ల అక్కడ నివాసం ఉంటారని కూడా చెప్పడం జరుగుతుంది. సో మనకి దీని గురించి కూడా చూద్దాం. సో ఇక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ అక్కడ పెట్టడం జరిగింది. రాజమహల్ హిల్స్ గురించి ఇంకో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అయితే మనం తెలుసుకుందాం, వినండి. నెక్స్ట్ ఈ పెట్రిఫికేషన్ యొక్క ప్రాసెస్ కనుక మనం చూసినట్టయితే ద ప్రాసెస్ ఆఫ్ పెట్రిఫికేషన్ అకర్స్ వెన్ ఆర్గానిక్ మ్యాటర్ ఈజ్ రిప్లేస్డ్ విత్ ద మినరల్స్. ఆర్గానిక్ మ్యాటర్ బదులు ఏదైనా మినరల్తో రిప్లేస్ చేస్తే ఆ ప్రాసెస్ని మనం పెట్రిఫికేషన్ అంటాం. అండ్ దిస్ ప్రాసెస్ ఆల్సో టర్న్స్ ద ఒరిజినల్ మ్యాటర్ ఇంటూ స్టోన్. ఆ ఒరిజినల్ మ్యాటర్ అనేది మనకి స్టోన్లో కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. దిస్ ప్రాసెస్ అక్కర్ ఇన్ బోత్ హార్డ్ అండ్ సాఫ్ట్ టిష్యూలో జరుగుతుందని చెప్తున్నారు. సో జస్ట్ నాలెడ్జ్ పర్పస్ కోసం అయితే చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఆర్గానిక్ మ్యాటర్ బదులు మనకి మినరల్తో రిప్లేస్ అయ్యి ఆ ప్రాసెస్ కనుక జరిగితే దాన్ని పెట్రిఫికేషన్ అంటాం. ఇది మనకి ఒరిజినల్ మ్యాటర్ని టోటల్గా స్టోన్లో కన్వర్ట్ చేస్తుంది. ఇది బోత్ హార్డ్ అండ్ సాఫ్ట్ టిష్యూలో కూడా ప్రాసెస్ అక్కర్ అవుతుందనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, జస్ట్ ఒక నాలెడ్జ్ పర్పస్ కోసం. సో ఎలా అవుతుంది? Petrification is a type of fossilization that happens when organic matter is buried under the sediment and exposed to mineral rich water for a long time. సో ఫాసిల్ ఫ్యూయల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అండి అది చాలా లాంగ్ టైం పడుతుందండి, ఓకేనా. సో అది మనకి టోటల్గా బర్న్ అయిపోయి సో అది సెడిమెంట్స్ అని టోటల్గా బర్న్ చేసేసి అది మినరల్ రిచ్ వాటర్కి ఎక్స్పోజ్ అయిన తర్వాత అప్పుడు మనకి పెట్రిఫికేషన్ అనేది మనకి ఫామ్ అవుతుంది. అందుకు కూడా మనకి ఫాసిలేషన్ ఒక టైప్ ఆఫ్ ఫాసిలేషన్ చెప్తున్నారు, ఓకేనా. సో మనకి వరల్డ్లో ఉన్న ఫాసిల్స్ అనేవి బయటపడడానికి మనకి ఏంటంటే అది ఒక లాంగ్ ఆఫ్ ఇయర్స్ అక్కడ బర్న్ అయ్యి ఉండడం వల్ల అక్కడ మనకి బయటపడడం జరుగుతుంది. ఇప్పుడు కోల్ మైన్స్ చూసుకోండి, కోల్ మైన్స్ అక్కడ మనకి ఎందుకు దొరుకుతున్నాయంటే అక్కడ మనకి ఎప్పటి నుంచో మనకి అక్కడ బర్న్ అయిపోయి ఉండడం వల్ల ఆ కోల్ మైన్స్ అని బయటికి రావడం అని జరుగుతుంది అనమాట, ఓకేనా. సో అది చాలా లాంగ్ ప్రాసెస్, ఓకే. సో దిస్ ప్రాసెస్ ఆఫ్ పెట్రిఫికేషన్ ఫిల్స్ ద pores of tissues with minerals, then dissolve the organic matter and then it replaces with the minerals. సో పెట్రిఫికేషన్ జరిగేది ఏంటి? ఇక్కడ పోర్స్ ఆఫ్ టిష్యూలో మనకి మినరల్స్ అనేవి జరుగుతుంది అండ్ ఆర్గానిక్ మ్యాటర్ బదులు ఇక్కడ మినరల్స్తో డిజాల్వ్ అవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మినరల్స్తో రిప్లేస్ అవ్వడం జరుగుతుందని చెప్తున్నారు, ఓకేనా. సో పెట్రిఫైడ్ వుడ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పెట్రిఫికేషన్. సో పెట్రిఫైడ్ వుడ్ ఏదైతే ఉందో దానికి ఎగ్జాంపుల్గా బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పవచ్చు. ఇంతకుముందు మనం ఇమేజ్లో చూసాం కదా, అది పెట్రిఫైడ్ వుడ్ అనమాట, ఓకేనా. సో పెట్రిఫికేషన్ కెన్ హ్యాపెన్ ఇన్ ఆల్ ఆర్గానిజమ్స్ ఫ్రమ్ బ్యాక్టీరియా టు వెర్టెబ్రేట్స్ అని కూడా చెప్తున్నారు, ఓకేనా. సో జస్ట్ హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది జస్ట్ నాలెడ్జ్ పర్పస్ కోసం సరిపోతుంది, ఓకేనా. సో మీరు ఇక్కడ పర్టికులర్ ఈ పదాలను గుర్తుపెట్టుకోవాలి, దాని కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలని ఇంపార్టెంట్ లేదు, జస్ట్ మీ నాలెడ్జ్ పర్పస్ కోసం పెట్టాను. సో పెట్రిఫికేషన్ రిజల్ట్స్ ఇన్ వెల్ ప్రిజర్వ్డ్ ఫాసిల్స్. ఇట్ ఆల్సో ప్రొవైడ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఏన్షియంట్ లైఫ్ ఫార్మ్స్ అండ్ ద ఎన్విరాన్మెంట్. సో ఇలా ప్రిజర్వ్డ్ ఫాసిల్స్ అని మనకి ఫామ్ అవడం జరుగుతుంది యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ పెట్రిఫికేషన్. దానివల్ల ఏంటంటే ఒక మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇంకా మనకి తెలుస్తుంది ఏన్షియంట్ లైఫ్ ఫార్మ్స్ ఏ విధంగా ఉన్నాయని అండ్ ఎన్విరాన్మెంట్స్ అని ఏ విధంగా ఉండేటివి అనే విషయాలు కూడా మనకి దానివల్ల తెలుస్తుంది అనమాట, ఓకేనా. రైట్. సో పెట్రిఫికేషన్ అర్థమైందని అనుకున్నాను. దాని ప్రాసెస్ ఏంటి, హౌ డస్ ఇట్ హ్యాపెన్, దాని ఇంపార్టెన్స్ ఏంటని మీకు అర్థమైందని అనుకుంటున్నాను, ఓకేనా. రైట్. సో పెట్రిఫికేషన్ గురించి తెలుసుకున్నాం. అది ఎక్కడ కనుక్కున్నారు? జార్ఖండ్లో ఉన్న రాజమహల్ హిల్స్లో మనకి కనుగొన్నారు రీసెంట్గా. జియోడిషన్ అనే వాళ్ళ పాయింట్ అయితే మనం నేర్చుకున్నాం అనమాట. సో ఇది మీకు చాలా ఇంపార్టెంట్ అండి. సో మన ఇండియాకి సంబంధించిన యొక్క జియోగ్రఫీ అని ఏదైతే ఉందో, మీ జరిగే ఫిజికల్ పార్ట్ ఏదైతే ఉందో మీరు చదువుకోవాలండి. ఇక్కడ మనకి ఏదైతే ఉందో అరవైల రేంజ్ కావచ్చు, అండ్ ఇక్కడ మనకి వింధ్య అనే సాత్పురా రేంజెస్ కావచ్చు, అండ్ సాత్మాల హిల్స్ కావచ్చు, అజంతా రేంజ్ కావచ్చు, అండ్ ఇక్కడ మనకి రాజమహల్ హిల్స్ ఉన్నాయి చూడండి, ఇది రామ్గర్ హిల్స్, ఒడిషా హిల్స్, అండ్ ఇక్కడ మనకి నాయక్ఘర హిల్స్, అండ్ దాని తర్వాత మనకి నార్థన్ సర్కస్ ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ నల్లమల హిల్స్ ఉన్నాయి, ఇక్కడ మనకి వెనుకొండ హిల్స్ ఉన్నాయి. ఇవన్నీ మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి మీరు, ఓకేనా. సో మీరు మ్యాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, మీరు తప్పకుండా చేసుకోవాలి వీటిని, ఓకేనా. సో మనకి ఇక్కడ చూసినట్టయితే రాజమహల్ హిల్స్ ఎక్కడ లొకేట్ ఉంది చూడండి. రాజమహల్ హిల్స్ అనేది మనకి జార్ఖండ్ అయితే జార్ఖండ్లోని రాజమహల్ హిల్స్ ఇక్కడ లొకేట్ అవ్వడం జరిగింది, ఓకేనా. సో చాలా 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 ఇంపార్టెంట్. ఈ రాజమహల్ హిల్స్ దగ్గర మనకి ఈ రీసెంట్గా పెట్రిఫికేషన్ ప్రాసెస్ మనకి కనుగొన్నారని చెప్పేసి న్యూస్లో రావడం జరిగింది. ఆ సిట్యుయేటెడ్ ఇన్ ద సంతాల్ పర్గనా డివిజన్ ఆఫ్ జార్ఖండ్. దిస్ హిల్స్ వర్ ఫార్మ్డ్ బై ద వాల్కనిక్ యాక్టివిటీ డ్యూరింగ్ ద జురాసిక్ పీరియడ్ టైంలో వాల్కనిక్ యాక్టివిటీ ద్వారా మనకి ఫామ్ అయిన హిల్స్ అనమాట ఇవి. సో అప్పుడు మనం చూసినట్టయితే ఈ యొక్క డెక్కన్ ట్రాప్స్ వల్ల మీకు డెక్కన్ ట్రాప్ ప్రాసెస్ అంతా మీకు తెలుసు అని అనుకుంటున్నాను. సో డెక్కన్ ట్రాప్స్ అంతా మనకి ఇండియా ఏదైతే ఉందండి, ఈ ట్రాప్ అంతా టోటల్గా మనకి ఏంటి ఏ విధంగా ఫామ్ అయింది, అక్కడ లావా అనేది కొన్ని ఇయర్స్ లాగా మనకి ఫామ్ అయిపోయి అదొక ప్లాట్యూ లాగా ఒక ల్యాండ్ ఫామ్ లాగా మారడం అనేది జరిగిందనమాట. అదంతా ఒక డెక్కన్ ట్రాప్, ఓకేనా. సో ఈ విధంగా ఒక వాల్కనిక్ యాక్టివిటీ వల్ల ఈ హిల్స్ అనేవి ఫామ్ అయిందని చెప్తున్నారు. అండ్ దిస్ వాల్కనిక్ యాక్టివిటీస్ మేడ్ ద
రాజమల ట్రాప్స్. సో అలా మనకి వాల్కన్ నుంచి వచ్చే ఎరప్షన్ ఏవైతే ఉన్నాయో, ఆ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఫీచర్ ఏదైతే ఉందో అక్కడ మనకి టోటల్గా ట్రాప్ అయిపోయి అది రాజమల ట్రాప్స్ లాగా మనకి ఫామ్ అవడం జరిగింది. దే ఆర్ ఆల్సో నోన్ ఫర్ ద రిచ్ డిపాజిట్స్ ఆఫ్ ప్లాంట్ ఫాజిల్స్. సో అక్కడ మనకి ప్లాంట్ ఫాజిల్స్ రిచ్ డిపాజిట్స్ అని అనుకోవడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ద మనకి రిచ్ మినరల్స్ కానీ లేకపోతే రిచ్ డిపాజిట్స్ కానీ ఎక్కడ కనిపిస్తాయి అంటే మోస్ట్ ఆఫ్ ద టైం మనకి హిల్స్ దగ్గర మనకి ఎక్కువ కనిపించడం జరుగుతుంది. ఎందుకు ఆ హిల్స్ అనేవి ఒక ఫాజిల్ ఫ్యూల్ ద్వారా మనకి ఫామ్ అయి ఉండడం జరిగింది. అక్కడ మనకి వాల్కనిక్ యాక్టివిటీ అనేది కొన్ని ఇయర్స్ వల్ల జరిగి అక్కడ టోటల్గా బర్న్ అయిపోయి ఉన్నదన్నమాట. సో అర్థమవుతుందా? అందుకే మోస్ట్ ఆఫ్ ది రిచ్ సంబంధించిన మినరల్స్ అనేవి అక్కడ ఎక్కడ వరల్డ్లో కానీ ఇండియాలో కాకుండా టోటల్గా వరల్డ్లో ప్రపంచంలో ఎక్కడ చూసినా కానీ రిచ్ డిపాజిట్స్ రిచ్ మినరల్స్ అనేవి హిల్స్ దగ్గరనే కనిపిస్తాయి. ఎందుకంటే డ్యూ టు ద వాల్కనిక్ యాక్టివిటీ ద్వారా అక్కడ ఎప్పటి నుంచో బర్న్ అయిపోయి ఉండడం జరుగుతుంది. ఓకేనా? అండ్ సమ్ ఆఫ్ దెమ్ డేట్స్ బ్యాక్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. అండ్ ఇండిజినస్ ట్రైబల్ కమ్యూనిటీస్ అనే వాళ్ళు ఒక నివాసం ఉండడం జరుగుతుంది. అండ్ సౌరిబా పహారియా పీపుల్ రిసైడ్స్ ఇన్ ద హయ్యర్ ఎలివేషన్స్, హౌఎవర్ సంతాల్ పీపుల్ లీవ్స్ ఇన్ ద వ్యాలీస్. సో అక్కడ ఉన్న ట్రైబల్స్ పీపుల్స్ అనే వాళ్ళు కూడా నివాసం ఉంటున్నారు ఆ హిల్స్ దగ్గర అని చెప్తున్నారు. ఓకేనా? సో మీరు ట్రైబల్ పీపుల్ గురించి సపరేట్గా మీరు మ్యాపింగ్ అనేది చేసుకోండి. ఈ పర్టికులర్ హిల్స్ అంటే ఈ పర్టికులర్ స్టేట్లో ఈ ట్రైబ్స్ వాళ్ళు నివసిస్తారు అనేది కూడా నేర్చుకోండి. సో ఎందుకన్నా మంచిది, మనకి అడిగే ఛాన్స్ ఉంటే ట్రైబ్స్ మీద తప్పకుండా క్వశ్చన్స్ అనేటివి. ఓకేనా? అండ్ ట్రైబ్స్కి మనకి ఏ విధంగా మనం కాన్స్టిట్యూషన్లో ఎటువంటి టైప్ ఆఫ్ వాళ్ళకి పవర్స్ ఇచ్చామనేది కూడా మీరు నేర్చుకోండి. అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళ ప్రొవిజన్స్ ఏంటి, వాళ్ళ ఆర్టికల్స్ ఏంటి అండ్ వాళ్ళ షెడ్యూల్స్ ఏంటి అనేది కూడా మీరు సపరేట్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? రైట్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ద రాజమల హిల్స్. అండ్ ఇది ఎక్కడ లొకేట్ ఉంది? జార్ఖండ్లో లొకేట్ ఉంది. ఈ పాయింట్ మీకు అర్థమైతే చాలు. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి రీసెంట్ ఏం కనుక్కున్నారు? పెట్రిఫికేషన్ అనేది పెట్రిఫికేషన్ అంటే ఏంటి? అక్కడ మనకి ఆర్గానిక్ మ్యాటర్ అనేది ఏదైతే మనకు ఉందో దాన్ని మినరల్తో రిప్లేస్ చేసి అది టోటల్గా స్టోన్ని కూడా కన్వర్ట్ చేస్తుందనే ప్రాసెసే పెట్రిఫికేషన్ అని చెప్పాము. అదొక టైప్ ఆఫ్ ఫాజిల్ ఫిల్ అని కూడా చెప్పామన్నమాట. ఓకేనా? సో ఈ పాయింట్ మీకు అర్థమైతే సరిపోతుంది. జస్ట్ 2 ముక్కలు అక్కడ రాసుకున్నారా, మ్యాపింగ్ చేసుకున్నారా, అయిపోయింది. అంతమించి నోట్ మేకింగ్ ఎక్కువ ఉండొద్దు. నెక్స్ట్ టాపిక్ చూడండి, కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం. రీసెంట్గా యూరోపియన్ యూనియన్ వాళ్ళు యొక్క కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం దట్ ఈస్ CABMని ఇంప్లిమెంటేషన్ చేద్దామని చెప్పేసి రీసెంట్గా తీసుకురావడం జరిగిందనమాట. సో ఇండియాలో యొక్క కన్సర్న్స్ అని ఏర్పడుతున్నాయి. సో ఇండియా నుంచి వచ్చే ఇంపోర్ట్స్ ఏవవుతున్నా ఆ ఇంపోర్ట్స్ మీద ఒక కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అనేది తీసుకురావడం అయితే జరిగింది. సో ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ద యూరోపియన్ యూనియన్ టు అడ్రస్ కార్బన్ ఎమిషన్స్ అసోసియేటెడ్ విత్ ద ఇంపోర్టెడ్ గూడ్స్ ఏవైతే యూరోపియన్ యూనియన్ వాళ్ళు తీసుకుంటున్నారో ఈ కార్బన్ ఎమిషన్స్ మీద ఏవైతే ఉన్నాయో వాటి మీద ఈ యొక్క కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అనేది ఇంప్లిమెంటేషన్ అయితే చేస్తుందన్నమాట. సో ద యూరోపియన్ యూనియన్ కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం కేమ్ ఇన్ ఎఫెక్ట్ ఆన్ October 1, 2023. ఇది ఇంపార్టెంట్. సో అది ఎవరు తీసుకొచ్చారు అండ్ దేని పర్పస్ కోసం తీసుకొచ్చారు అండ్ అది ఎప్పుడు తీసుకొచ్చారు, ఈ 3 పాయింట్లు ఇక్కడ చెప్పాను. సో దయచేసి నోట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకి దీని ఒక పర్పస్ ఏంటంటే క్రియేటెడ్ టు ఇంపోజ్ టారిఫ్స్ ఆన్ కార్బన్ ఇంటెన్సివ్ ప్రోడక్ట్స్ ఎంటరింగ్ ద EU. అంటే యూరోపియన్ యూనియన్లోకి ఎంటర్ అవుతున్న ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంపోర్ట్స్ అనేటివి ఎటువంటి టైప్ ఆఫ్ కార్బన్ ఇంటెన్సివ్గా ఉందని చూసి వాటి మీద టారిఫ్స్ అని విధించడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా? ఇది అర్థమైందా మీకు? నెక్స్ట్, ఇట్ ఆల్సో ఎయిమ్స్ టు ప్రివెంట్ కార్బన్ లీకేజ్. దిస్ మీన్స్ ద రీలొకేషన్ ఆఫ్ ప్రొడక్షన్ టు non-EU కంట్రీస్ విత్ లో అండ్ నో కార్బన్ కాస్ట్. యూరోపియన్ యూనియన్కి ఎంటర్ అవుతున్న ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంపోర్ట్స్ అనేటివి ఎంత కార్బన్ ఇంటెన్సివ్గా ఉన్నాయి అండ్ అదేవిధంగా కార్బన్ లీకేజ్ని ప్రివెంట్ చేయడానికి ఈ యొక్క కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజంని తీసుకురావడం జరిగింది బై ద యూరోపియన్ యూనియన్. ఇట్ మేడ్ టు ఎన్ష్యూర్ ఫెయిర్ ప్రైసింగ్ ఫర్ ద కార్బన్ ఎమిషన్స్ అసోసియేటెడ్ విత్ ద గూడ్స్ ఎంటరింగ్ ద యూరోపియన్ యూనియన్. సో అదే పాయింట్ మళ్ళీ ఇక్కడ చెప్పాడు. దిస్ విల్ ఎంకరేజ్ క్లీనర్ ఇండస్ట్రియల్ ప్రాక్టీసెస్ ఇన్ non-EU కంట్రీస్, ప్రివెంట్ ద క్లైమేట్ గోల్స్ ఆఫ్ ద EU ఫ్రమ్ బీయింగ్ అండర్ డిమైండ్. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఇప్పుడు టోటల్గా వరల్డ్ అంతా ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ వేలో వెళ్ళదామని ట్రై చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో అందులో భాగంగా డిఫరెంట్ కంట్రీస్ అనే వాళ్ళు క్లైమేట్ చేంజ్కి డిఫరెంట్ గోల్స్ అని పెట్టుకొని వాళ్ళు చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఈ కార్బన్ ఎమిషన్స్ని టోటల్గా అరికట్టడానికి కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం తీసుకొచ్చారు. ఏవైతే యూరోపియన్ యూనియన్కి ఇంపోర్ట్స్ అనేవి వస్తున్నాయో వేరే కంట్రీ నుంచి ఆ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో గూడ్స్ అండ్ సర్వీసెస్ కానీ ఏ ప్రోడక్ట్స్ అయినా కానీ ఆ ప్రోడక్ట్స్ అనేవి ఎంత కార్బన్ ఇంటెన్సివ్గా ఉంది, ఆ కార్బన్ ఇంటెన్సివ్గా ఎక్కువగా ఉంటే మాత్రం టారిఫ్స్ అనేవి వ్యారీ అవుతుంది అనే వాటి విషయాల గురించి చెప్తున్నాను. ఇక్కడ క్లియర్గా ఇక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చారు చూడండి. ఇది కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం. సో కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అనే ఏ ప్రోడక్ట్ మీద మనకి ఏ సెక్టర్ ప్రోడక్ట్స్ మీద మనకి అప్లై అవుతుందని ఇక్కడ ఇచ్చాడు, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి మీకు ఇది. సో స్టీల్, అల్యూమినియం, ఎలక్ట్రిసిటీ, ఫెర్టిలైజర్, సిమెంట్ ఈ యొక్క సెక్టర్ యొక్క ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ వాటి మీద మనకి ఈ యొక్క పర్టికులర్ కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అనేది అప్లై అవుతుంది అనమాట. ఓకేనా?
సో ఇక్కడ మనకి చూసినట్టయితే ఇక్కడ ప్రొడక్షన్ ఇన్ EU అండ్ ప్రొడక్షన్ ఇన్ అబ్రాడ్ ఈ విధంగా చూసినట్టయితే ఏ విధంగా అయితే యూరోపియన్ యూనియన్కి నాన్ యూఈ కంట్రీస్ అనే వాళ్ళు ఇంపోర్ట్ చేస్తున్నారో ఎంత కార్బన్ ఇంటెన్సివ్గా ఉంది ఒక పర్టికులర్ ప్రోడక్ట్ మీద అని చూసి వాళ్ళు టారిఫ్స్ అని విధించడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా, సో చూసుకోండి. సో ఈ విధంగా మనకి వర్క్ అవడం అయితే జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో యూరోపియన్ యూనియన్ ఇంపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కార్బన్ సర్టిఫికేట్ని పర్చేస్ చేయాలన్నమాట. దే రిక్వైర్డ్ టు పర్చేస్ ద కార్బన్ సర్టిఫికేట్ విచ్ ఈక్వలెంట్ టు ద ప్రైస్ దట్ దే వుడ్ హ్యావ్ టు పే ఇఫ్ దే వేర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద EU. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ద ప్రైస్ ఆఫ్ దిస్ సర్టిఫికేట్స్ విల్ బి డిసైడెడ్ బై ద EU కార్బన్ క్రెడిట్ మార్కెట్. ఆ ప్రైస్ అనేది ఏ విధంగా ఉండాలి, EU కార్బన్ క్రెడిట్ మార్కెట్ వాళ్ళు డిసైడ్ చేస్తారని చెప్తున్నారు. ద నెంబర్ ఆఫ్ సర్టిఫైడ్ రిక్వైర్ విల్ డిపెండ్ ఆన్ ద వాల్యూమ్ ఆఫ్ గూడ్స్ అండ్ దేర్ కార్బన్ ఎమిషన్స్. ఆ నెంబర్ ఆఫ్ సర్టిఫికేట్స్ అని ఏ విధంగా మనకి కావాలంటే ఆ వాల్యూమ్ ఆఫ్ గూడ్స్ అనేవి అండ్ అదేవిధంగా కార్బన్ ఎమిషన్స్ అనేవి ఎంత ఉన్నాయని దాని మీద డిపెండ్ అయ్యి నెంబర్ ఆఫ్ సర్టిఫికేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ద కంట్రీ ఆఫ్ ప్రొడక్షన్ ఆల్రెడీ హ్యాస్ ఏ కార్బన్ ప్రైస్ అప్లైడ్ టు గూడ్స్ అండ్ ద నెసెసరీ సర్టిఫికేట్ కాస్ట్ క్యాన్ బి డిడక్టెడ్. ఒకవేళ కంట్రీ అనేది ఒక కార్బన్ ప్రైస్ అనేది ఆల్రెడీ అప్లై చేసే గూడ్స్కి అప్పుడు ఒక సర్టిఫికేట్ కాస్ట్ అనేది డిడక్ట్ అవుతుందని కూడా చెప్తున్నారు. అండ్ అదేవిధంగా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఒక కాంపాటబిలిటీ చూసినట్టయితే CABM ఈజ్ మేడ్ టు కంపాటబుల్ విత్ ద వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ రూల్స్. సో ఇట్ డస్ నాట్ వాల్టైల్ గ్లోబల్ ట్రేడ్ అగ్రిమెంట్స్. సో ఒక పాయింట్ చెప్పండి, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ రూల్స్ ప్రకారంగానే మేము చేసాము. సో ఎటువంటి డిస్ట్రప్షన్స్ లేకుండా ఎటువంటి వాలైట్ చేయకుండా మేము ఒక అగ్రిమెంట్ అని చేసామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఇంప్లిమెంటేషన్ టైంలో చూస్తే ఇక్కడ మనకి ట్రాన్సిషనల్ ఫేజ్ 2023-2025 డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఓన్లీ రిపోర్టింగ్ ఆబ్లిగేషన్స్ ఎగ్జిస్ట్ ఫర్ ద EU ఇంపోర్టర్ విత్ నో ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్. సో ఇక్కడ మనకి ఫేజ్ వీళ్ళు చెప్పడం అంత ఇంపార్టెంటే కాదు, బట్ ఏంటంటే దాని మెకానిజం ఏందని మీకు అర్థమైందని అనుకున్నాను. సో ఏవైనా గూడ్స్ అనేవి యూరోపియన్ యూనియన్కి మనకి ఇంపోర్ట్ అవుతున్నప్పుడు ఆ ఇంపోర్ట్స్ అనేవి ఎంత కార్బన్ ఇంటెన్సిఫైగా ఉందన్న విషయాలు చూసి వాళ్ళు టారిఫ్స్ అని విధించడం అని జరుగుతుంది. సో ఏ సెక్టర్ ప్రోడక్ట్స్ మీద నేను ఆల్రెడీ చెప్పాను. సో ఆ సెక్టర్ యొక్క ప్రోడక్ట్స్ అనేవి ఒకవేళ యూరోపియన్ యూనియన్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఎంత ఇంటెన్సిఫైగా ఉంది కార్బన్ ఎమిషన్స్ అనేవి చూసి వాళ్ళు సర్టిఫికేట్స్ అనేవి ఇచ్చి దాని ప్రైస్ అనేది కూడా డిసైడ్ చేయడం అని జరుగుతుంది అనమాట. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ చూసినట్టయితే కవరేజ్ ఆఫ్ CABM ఏ గూడ్స్ మీద ఏ సెక్టర్స్ మీద మనకి చూసినట్టయితే కార్బన్ ఇంటెన్సివ్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మనకి అప్లై చేయడం జరుగుతుంది. లైక్ ఐరన్ అండ్ స్టీల్, సిమెంట్, ఫెర్టిలైజర్స్, అల్యూమినియం, ఎలక్ట్రిసిటీ, హైడ్రోజన్. సో ఇలాంటి వాటి మీద మనకి ఏంటంటే కార్బన్ లీకేజ్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి ఇలాంటి ప్రోడక్ట్స్ ఏవైతే మనకి ఇంపోర్ట్స్ వస్తున్నాయో యూరోపియన్ యూనియన్కి అలాంటి వాటి మీద మనకి కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అనేది పెడదామని చెప్పేసి వాళ్ళు అనుకోవడం అయితే జరిగింది. ఓకేనా, ఈ పాయింట్ అర్థమైంది మీకు. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ టు మీరు రాసుకోవాల్సిన పాయింట్స్. ఏ సెక్టర్ విధిస్తున్నారు, అది ఏ కంట్రీ, అది ఎక్కడ విధించారు, దాని పర్పస్ ఏంటి. ఓకేనా, రైట్. సో ఇక్కడ యూరోపియన్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ పెట్టారండి. ఇక్కడ చూసినట్టయితే ఇట్ ఈస్ ఎ పొలిటికల్ అండ్ ఎకనామిక్ యూనియన్. దాంట్లో మనకి 27 మెంబర్ కంట్రీస్ ఉంటారు. ఫార్మల్లీ 28 మెంబర్స్ ఉన్న వాళ్ళు 2020లో మనకి యునైటెడ్ కింగ్డమ్ లెఫ్ట్ అవడం జరిగింది. ఇట్ ఆల్సో ప్రమోట్ పీస్, ప్రాస్పరిటీ అండ్ కార్పొరేషన్ అమాంగ్ యూరోపియన్ నేషన్స్. ఇక్కడ యూరోపియన్ యూనియన్ అంటే ఇట్ ఈస్ ఎ 27 మెంబర్ స్టేట్స్ని కలిపి యూరోపియన్ మెంబర్స్ అంటారండి. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి. సో ఇట్ హ్యాస్ ఎ యూరోపియన్ పార్లమెంట్, యూరోపియన్ కౌన్సిల్, కమిషన్, కోర్ట్ అండ్ జస్టిస్ అండ్ యూరోపియన్ యూనియన్. అండ్ అదేవిధంగా దీని యొక్క కరెన్సీ యూరో మనకి దాదాపు యూజ్డ్ బై 20 మెంబర్ స్టేట్స్ అని యూజ్ చేస్తున్నారు. అండ్ ఇస్ అ సింగిల్ మార్కెట్, కస్టమ్ యూనియన్, కామన్ అగ్రికల్చర్ పాలసీ ఉంటుంది, కామన్ ఫారెన్ పాలసీ ఉంటుంది. అండ్ ఇట్ ఆల్సో రెస్పెక్ట్ హ్యూమన్ డిగ్నిటీ, ఫ్రీడమ్, డెమోక్రసీ, ఈక్విటీ అండ్ రూల్ ఆఫ్ లా. అండ్ అదేవిధంగా 24 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా మెయిన్ లొకేషన్ ఆఫ్ గవర్నింగ్ బాడీస్ బ్రూసెల్స్. యునైటెడ్ కింగ్డమ్ అనేది మనకి January 31, 2020 లెఫ్ట్ అవడం జరిగింది. దిస్ ఈవెంట్ ఇస్ ఆల్సో కాల్డ్ బ్రెక్సిట్ అని కూడా చెప్పడం జరుగుతుంది. అప్పట్లో చాలా న్యూస్ ఉండడం జరిగింది అంటే 2020లో ఇది ఒక హాట్ టాపిక్గా మారడం జరిగింది అనమాట. ఓకేనా, సో యూరోపియన్ యూనియన్ అనేది ఒక మెంబర్ ఆఫ్ స్టేట్స్ వాళ్ళు మనకి కలిపి ఉండడం వల్ల యూరోపియన్ యూనియన్ అనడం జరుగుతుంది. సో 2020లో లెఫ్ట్ అయిన కంట్రీ ఏంటి, మనకి యునైటెడ్ కింగ్డమ్ లెఫ్ట్ అవడం జరిగింది ఇన్ 2020లో. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఆఫ్రికన్ ఏషియన్ రూరల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో రీసెంట్గా ఈ యొక్క ఆఫ్రికన్ ఏషియన్ రూరల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనేది మీటింగ్ హెల్డ్ అయిందండి. సో చూద్దాం. ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అటెండర్ ఫర్ ద 21st దట్ ఈస్ ఆఫ్రికన్ ఏషియన్ రూరల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మీటింగ్ ఇన్ న్యూ ఢిల్లీ. ఎస్టాబ్లిష్ ఇన్ ద 1962లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు టు ప్రమోట్ ఆఫ్రో ఏషియన్ రూరల్ డెవలప్మెంట్ త్రూ కోఆపరేషన్, ట్రైనింగ్, రీసెర్చ్ అండ్ పైలట్ ప్రాజెక్ట్స్. సో అటు ఆఫ్రికా ఏషియా రూరల్ డెవలప్మెంట్ పర్పస్ కోసం తీసుకొచ్చారు. సో విత్ 32 ఫుల్ అండ్ అసోసియేట్ మెంబర్స్ అబ్జర్వ్ స్టేటస్ విత్ ఇంటర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ స్ట్రెంథెన్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అండ్ రూరల్ యాక్టివిటీస్. సో దాని యొక్క ఇన్ డీటెయిల్ అక్కడ జస్ట్ ఓన్లీ కంటెక్ట్ చెప్పారంతే. సో దీని గురించి ఇన్ డీటెయిల్ ఇప్పుడు చదివినట్టయితే రీసెంట్గా యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ రూరల్ డెవలప్మెంట్ 21st ఈ యొక్క మీటింగ్ కండక్ట్ అయ్యారు. అండ్ దీని గురించి చూసినట్టయితే ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ 1962లో మనకి ఎస్టాబ్లిష్ చేశారు. సో ఆఫ్రికన్ అండ్ ఏషియన్ రూరల్ ఏరియా ఏవైతే ఉన్నాయో అటు ప్రమోట్ చేయడానికి, డెవలప్ చేయడానికి ఇది ఫామ్ చేయడం జరిగింది ఇన్ ద ఇయర్ 1969 పాయింట్ గుర్తుపెట్టుకోండి.
సో యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే దాదాపు 32 ఫుల్ మెంబర్ కంట్రీస్ ఉన్నారండి ఆఫ్రికా అండ్ ఏషియా నుంచి. సో కరెంట్లీ 32 ఫుల్ మెంబర్ ఫ్రమ్ ఏషియా అండ్ ఆఫ్రికా ఇంక్లూడింగ్ కంట్రీస్ సచ్ as బంగ్లాదేశ్, ఈజిప్ట్, ఇండియా, మలేషియా అండ్ జాంబియా కూడా ఇందులో ఉన్నారనమాట. ఓకేనా. సో బంగ్లాదేశ్ ఉంది, ఈజిప్ట్ ఉంది, ఇండియా ఉంది, మలేషియా ఉంది, అండ్ జాంబియా కూడా ఉంది. ద ఆర్గనైజేషన్ ఆల్సో హ్యాస్ 3 అసోసియేట్ మెంబర్స్ సచ్ as కొరియల్ రూరల్ కమ్యూనిటీ కార్పొరేషన్ అండ్ అగ్రికల్చర్ బ్యాంక్ ఆఫ్ సూడాన్. సో ఇందులో కూడా వీళ్ళు ఉండడం జరిగిందండి, కొరియల్ రూరల్ కమ్యూనిటీ కార్పొరేషన్ వాళ్ళు అండ్ అదేవిధంగా అర్బన్ అగ్రికల్చర్ బ్యాంక్ ఆఫ్ సూడాన్ వాళ్ళు కూడా అసోసియేట్ మెంబర్ ఉన్నారు. అండ్ మెంబర్షిప్ ఇస్ ఓపెన్ టు కంట్రీస్ ఇన్ ఆఫ్రో ఏషియన్ రీజన్ దట్ ఆర్ మెంబర్స్ ఆర్ అసోసియేట్ మెంబర్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అండ్ ఇట్ స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఇన్వాల్వ్ ఇన్ ద రూరల్ కమ్యూనిటీ డెవలప్మెంట్. ఎవరైనా సరే రూరల్ కమ్యూనిటీ డెవలప్మెంట్ పర్పస్ కోసం ఎవరైనా ఉన్నా సరే ఆఫ్రో ఏషియన్ రీజన్స్ నుంచే కానీ అండ్ యునైటెడ్ నేషన్స్తో ఉన్న మనకి అసోసియేట్ మెంబర్స్ అని కానీ స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఎవరైతే మనకు రూరల్ కమ్యూనిటీ డెవలప్మెంట్ పర్పస్ కోసం ఏజెన్సీ ఎవరైతే ఉన్నారో మెంబర్షిప్ అనేది అందరికీ ఓపెన్గా ఉందని చెప్తున్నారు అనమాట. సో అబ్జర్వర్ స్టేటస్ కనుక చూసినట్టయితే సో మెయింటైన్ అబ్జర్వర్ స్టేటస్ విత్ సెవెరల్ ప్రామినెంట్ ఇంటర్-గవర్నమెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇంక్లూడింగ్ FAO, that is Food and Agriculture Organization, and International Fund for Agriculture and Development IFAD, and United Nations Conference for Trade and Development UNCTAD, and United Nations Education, Scientific and కల్చరల్ ఆర్గనైజేషన్ UNESCO. ఇది చాలా ఇంపార్టెంట్ మీకు. అండ్ యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ UNDP చాలా ఇంపార్టెంట్. ఓకేనా. దీని హెడ్ క్వార్టర్స్ మనకి న్యూఢిల్లీలో హెడ్ క్వార్టర్స్ ఉందండి. సో గుర్తుపెట్టుకోండి. ఓకేనా. రైట్, సరిపోతుంది. జస్ట్ మనకి 32 ఫుల్ మెంబర్స్ ఉన్నారు ఆఫ్రికా, ఏషియా. ఆ పేర్లోనే మీకు ఉందన్నమాట. సో అది రూరల్ డెవలప్మెంట్ పర్పస్ కోసం తీసుకొచ్చారని. ఓకేనా. రైట్, ఏ ఇయర్లో చేశారని పాయింట్ గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా మనకి మీటింగ్ వెళ్ళింది కాబట్టి, సో న్యూస్లో ఉంది కాబట్టి మనం చదువుకుంటే బెటర్. ఓకేనా. రైట్. సో ఇది మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి మీకు ఇది. సో దాదాపు 10,000 ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అనేవి మనకి రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా. సో రీసెంట్లీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ లాంచ్ ద 10,000th ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఇన్ కాగర్ డిస్ట్రిక్ట్, బీహార్, మార్కింగ్ ద మేజర్ మైల్స్టోన్ ఇన్ ద సెంట్రల్ సెక్టర్ స్కీమ్ ఫర్ ద ఫార్మేషన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ 10,000 ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్. చాలా చాలా ఇంపార్టెంట్. సో దీని గురించి మీకు తెలియాలండి. సో ఫార్మేషన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ 10,000 ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ FPO స్కీమ్ గురించి మీకు ఇన్ డీటెయిల్ తెలియనమాట. సో స్కీమ్ వాజ్ లాంచ్ టు స్ట్రెంథెన్ ద ఫార్మింగ్ కమ్యూనిటీ త్రూ కలెక్టివ్ యాక్షన్. ఒక కలెక్టివ్ యాక్షన్ ద్వారా ఇక ఫార్మింగ్ కమ్యూనిటీని స్ట్రెంథెన్ చేయాలని చెప్పేసి స్కీమ్ అయితే తీసుకొచ్చారనమాట. ఈ టీమ్స్ టు ఎన్హాన్స్ ఫార్మర్స్ ఇన్కమ్ బై ఇంప్రూవింగ్ మార్కెట్ యాక్సెస్, బార్గెనింగ్ పవర్ అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్. సో ఏ విధంగా మనకి ఒక ఫార్మింగ్ కమ్యూనిటీ స్ట్రెంథెన్ చేస్తున్నారు, ఫార్మర్ ఇన్కమ్ అనే ఏదైతే ఉందో అది ఎన్హాన్స్ చేస్తున్నారు, అండ్ మార్కెటింగ్ యాక్సెస్ కూడా ఇంప్రూవ్ చేస్తున్నారు, అండ్ బార్గెనింగ్ పవర్ కూడా ఇస్తున్నారు. సో ఈ రేట్ అనేది మాట్లాడుకోవడానికి, అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేస్తారు? ఇన్ 2020లో ఇంట్రొడ్యూస్ చేశారు బై ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. ఈ బడ్జెట్ అలొకేషన్ మనం చూసినట్టయితే దాదాపు 6,865 crores అనే మనకి ఈ యొక్క పర్టికులర్ స్కీమింగ్ అని బడ్జెట్ అలొకేషన్ చేశారు. సో దాదాపు 27 to 28 వరకు కవర్ చేస్తుందని చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, బడ్జెట్ అలొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దీని ఒక మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బెనిఫిట్ అవ్వడానికి, వాళ్ళ యొక్క ఎకనామిక్ స్కేల్ ఏదైతే ఉందో టోటల్గా పెంచడానికి తీసుకోవడం అయితే జరిగిందనమాట. ద ఆబ్జెక్టివ్ టు ఇంక్రీజ్ ఫార్మర్స్ ఇన్కమ్ అండ్ ఇన్షూర్ సస్టైనబుల్, కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ రీసోర్స్ ఎఫిషియంట్ ఫార్మింగ్. సో అల్టిమేట్గా మనకి ఫార్మర్స్ ఇన్కమ్ డబుల్ చేయడానికి ఏదైనా స్కీమ్ తీసుకోవడం జరుగుతుంది. సో అలాంటి పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. సో మీరు ఎప్పుడైనా మనకి ఎగ్జామ్లో గవర్నమెంట్ స్కీమ్స్ మీద మేజర్గా అగ్రికల్చర్ స్కీమ్స్ కానీ ఏ స్కీమ్స్ అయినా ఏదైనా ఒక స్టేట్మెంట్ అని మీకు నెగిటివ్గా కనిపిస్తే దయచేసి దాన్ని రాంగ్ అనే మీరు పరిగణలోకి తీసుకోవాలండి. ఎందుకంటే ఏ స్కీమ్ అయినా మనకి ఏంటంటే ఒక నెగిటివ్ పర్స్పెక్టివ్లో తీసుకురావడానికి అయితే తీసుకురారు. ఇక్కడ మనకి ఈ ఇంక్రీజ్ ఫార్మర్స్ ఇన్కమ్ అని తీసుకొచ్చారు. సో ఇక్కడ మనకి ఫార్మర్స్ ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ తీసుకురాలేదు అని మనకి అక్కడ స్టేట్మెంట్ ఇస్తాడు. తప్పవుతుంది కదా, నెగిటివ్ స్టేట్మెంట్ కదా. సో అందుకే మీరు స్టేట్మెంట్స్ అనేవి కొంచెం చాలా కాన్సన్ట్రేట్ చేసి చదవాలి. ఓకేనా. సో మీకు ఆన్సర్ అనేది స్టేట్మెంట్స్లో మీకు ఈజీగా దొరికిపోతుంది. ఓకేనా. రైట్. నెక్స్ట్ అండి, ఇనిషియేటివ్స్ అండర్ ద స్కీమ్. ఎటువంటి ఇనిషియేటివ్స్ అనేది తీసుకొచ్చారు ఈ స్కీమ్లో చూసినట్టయితే క్రెడిట్ గ్యారంటీ ఫండ్. సో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి క్రెడిట్ గ్యారంటీస్ అనేవి ఎంకరేజ్ చేశారు. అండ్ ONDC ఇంటిగ్రేషన్. ONDC అంటే ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ అండి. ఇది ఒక ఆన్లైన్ మార్కెట్ రీచ్ అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. దాదాపు 5,000 FPS అనేటివి ఈ యొక్క ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్లో మనకి చేయడం జరిగిందనమాట. ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ CSC పార్ట్నర్షిప్, ఒక MOU అనేది కూడా వీళ్ళు చేసుకోవడం జరిగిందండి. MOU అంటే మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్, ఒక అగ్రిమెంట్ టైప్. సో ఇక్కడ మనం చూసినట్టయితే కామన్ సర్వీసెస్ సెంటర్ స్పెషల్ పర్పస్ వెహికల్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అనేవి దాదాపు 10,000 FPOస్కి ఈ యొక్క కామన్ సర్వీస్ సెంటర్స్ అనేవి కూడా వాళ్ళు ఎనేబుల్ చేయడం జరిగింది. సో దీనివల్ల మనకి డిజిటల్ సర్వీసెస్ చేస్తారు. అండ్ అదేవిధంగా రూరల్ ఏరియాస్లో కూడా ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయింది దీనివల్ల చెప్తున్నారు. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, కామన్ సర్వీస్ సెంటర్ స్పెషల్ పర్పస్ వెహికల్ అనేది మినిస్ట్రీ అండ్ అగ్రికల్చర్ వాళ్ళు మనకి ఎనేబుల్ చేశారు. దీనివల్ల ఏంటంటే డిజిటల్ సర్వీసెస్ ఆఫర్ అవ్వడం
జరిగింది ఫార్మర్స్కి, అండ్ అక్కడ రూరల్లో మనకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ కూడా అవడం జరిగింది. ఓకేనా. సో మైల్ స్టోన్ అచీవ్మెంట్ కనుక చూసినట్టయితే ఈ యొక్క స్కీమ్లో దాదాపు ఇక్కడ రీసెంట్గా మనకి ఇక్కడ 10,000th FPO వాజ్ రీసెంట్లీ రిజిస్టర్డ్ ఇన్ ద కాగ్రి డిస్ట్రిక్ట్ ఇన్ బీహార్. ఇది గుర్తుపెట్టుకున్నానా, ఎందుకంటే 10,000th వాళ్ళు మైల్ స్టోన్గా రీచ్ అవ్వడం జరిగిందని న్యూస్లో ఇస్తున్నారు కాబట్టి దిస్ విల్ బి ద ఒక హాట్ టాపిక్గా ఉంది కాబట్టి న్యూస్లో తప్పకుండా మనం నేర్చుకోవాలి. సో మనకి ఈ యొక్క FPOలో మనకి ఏమేమి కవర్ చేస్తారని చూసినట్టయితే మేజ్, బనానా, ప్యాడీ కల్టివేషన్ అనేది కవర్ చేస్తాను, క్యాటరింగ్ టు రీజనల్ అగ్రికల్చర్ స్ట్రెంత్. అండ్ కరెంట్లీ అరౌండ్ 30 lakh ఫార్మర్స్ అనే వాళ్ళు ఈ యొక్క FPOతో అసోసియేట్ ఉన్నారు. దాదాపు ఇందులో 40% బీయింగ్ ఉమెన్ ఉన్నారు. ఇలాంటి పాయింట్స్ అంటే మీకు మెయిన్స్లో పడాలండి. ఓకేనా. సో అర్థమవుతుందా. అగ్రికల్చర్ సంబంధించిన ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు రీసెంట్గా 10,000 FPO అనేది రీసెంట్గా రిజిస్టర్ అయింది, దీనివల్ల అగ్రికల్చర్కి హెల్ప్ అయింది అండ్ అదేవిధంగా ఫార్మర్స్ యొక్క ఇంక్రీజ్ అయింది. అండ్ ఇందులో మేజర్గా చూసుకుంటే మనకి 40% మనకి ఉమెన్ ఉన్నారనే పాయింట్ మీరు ఇలా పెట్టారనుకోండి, దిస్ విల్ బే బెటర్. ఓకే. సో ఈ యొక్క FPOs అనేవి కలెక్టివ్లీ మనకి బిజినెస్ వర్త్ thousands of crores అని మనకి జనరేట్ అవ్వడం జరుగుతుంది అగ్రికల్చర్ సెక్టర్లోనే. ఓకేనా. రైట్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద మైల్ స్టోన్స్ ఆఫ్ ద FPO స్కీమ్ అండి. ఓకేనా. రైట్. సో ఈ ప్లేస్ అని మీరైతే గుర్తుపెట్టుకోవాలి, తప్పకుండా మనకి అడగడానికి ఛాన్స్ ఉండొచ్చు. సో కాగరియా డిస్ట్రిక్ట్ ఇన్ బీహార్ మనకి 10,000th FPO మన రీసెంట్గా ఓపెన్ అయింది, రిజిస్టర్ అయింది. అండ్ మెయిన్గా దేని మీద ఫోకస్ చేస్తుంది, మేజ్, బనానా అనే పాడి కల్టివేషన్ మీద అనేది ఫోకస్ చేస్తుంది అనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. రైట్. ఫైనాన్షియల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో దాదాపు సపోర్ట్ ఫర్ 5 years ఈస్ ప్రొవైడెడ్ ఈచ్ న్యూలీ ఫార్మ్డ్ FPO. సో హ్యాండ్ హోల్డింగ్గా వీళ్ళకి ఒక 5 years సపోర్ట్ ఇవ్వడం జరిగింది ఏదైతే న్యూగా FPO ఫామ్ అయినప్పుడు. అండ్ ఫైనాన్షియల్ అప్ టు 18 lakh ఈస్ గ్రాంటెడ్ ఫర్ ద మేనేజ్మెంట్ కాస్ట్ ఓవర్ ద 3 years. 3 yearsగా మేనేజ్మెంట్ కాస్ట్ కూడా వీళ్ళు 18 lakhs అనేది కూడా గ్రాంట్ చేయడం జరిగింది ఒక ఫైనాన్షియల్ అసిస్టెంట్గా. అండ్ అదేవిధంగా మ్యాచింగ్ ఈక్విటీ గ్రాంట్ ఆఫ్ 2,000 per farmer కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా. అండ్ క్రెడిట్ గ్యారంటీ కవరేజ్ అప్ టు 2,000 crore is available for project loans to ensure institution credit access. సో ఈ విధంగా ఫైనాన్షియల్ సపోర్ట్, ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ కూడా గవర్నమెంట్ అందించడం జరిగింది ఫార్మర్స్కి. ఇప్పుడు ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ గురించి చూసినట్టయితే FPOs ఆర్ ఫార్మర్ లెడ్ ఎంటిటీస్ రిజిస్టర్డ్ అండర్ కంపెనీస్ యాక్ట్ ఆర్ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్. గుర్తుపెట్టుకోండి, FPOs అనేవి ఏ యాక్ట్ కింద మనకి రిజిస్టర్ మనకి అడుగుతాడు. సో కంపెనీస్ యాక్ట్ ఆర్ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ కింద మనకి రిజిస్టర్ అయితే పని గుర్తుపెట్టుకోండి. అండ్ దే హెల్ప్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ బై లెవరేజింగ్ కలెక్టివ్ స్ట్రెంత్ ఇన్ ప్రొడక్షన్, మార్కెటింగ్ అండ్ ఫైనాన్షియల్ యాక్సెస్. సో ఇలాంటి విషయాల్లో వాళ్ళకి ఏంటంటే ఒక కలెక్టివ్ స్ట్రెంత్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మెయిన్గా స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి. ద కాన్సెప్ట్ బిహైండ్ ద farmer producer organization is that farmers who are producers of the agriculture product can form groups. ఎవరైతే ఫార్మర్స్ అనే వాళ్ళు అగ్రికల్చర్ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళు ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఈ యొక్క ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ని వాళ్ళు చేయొచ్చు అనమాట. అర్థమవుతుందా. ఫెసిలిటేట్ ది ప్రాసెస్ ద స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కాన్సెంట్రేట్ వాజ్ మ్యాండేటెడ్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ద కోఆపరేటివ్ మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్. ఈ ప్రాసెస్ని ఫెసిలిటేట్ చేయడానికి స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కాన్సెంట్రేట్ వాళ్ళు మ్యాండేట్ చేయడం జరిగింది బై ద మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ విచ్ ఈస్ ద డిపార్ట్మెంట్ అండర్ ద మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్. సో ద SFAC ఏదైతే ఉందో ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ సపోర్టింగ్ ద ఫార్మేషన్ అండ్ ద ప్రమోషన్ ఆఫ్ FPOs అక్రాస్ ఇండియా. సో ఇక్కడ మనకి ఏంటంటే ఒక హైరార్కీ ఉంది. ఏ విధంగా, సో డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఏదైతే ఉందో విచ్ ఈస్ ద డిపార్ట్మెంట్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, వీళ్ళు ఏం మ్యాండేట్ చేశారు, SFAC అనేది మ్యాండేట్ చేయడం జరిగింది. SFAC అంటే ఏంటి, స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కాన్సెప్ట్ అనమాట. ఈ యొక్క SFAC ఏం చేసిందంటే ఈ పర్టికులర్ FPOs ఏవైతే ఉన్నాయో అక్రాస్ ద ఇండియా వాళ్ళ యొక్క సపోర్టింగ్ కోసం, ఫార్మేషన్ కోసం, ప్రమోషన్ కోసం టోటల్గా రెస్పాన్సిబుల్ అనమాట ఈ ఒక SFAC అనేది. ఓకేనా. సో FPO అనేది మనకి టోటల్గా ఫెసిలిటేట్ అవ్వాలంటే SFAC అనేది టోటల్గా ఒక మ్యాండేట్గా చేయడం అయితే జరిగింది. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. సో FPOs అనేవి ఏ యాక్ట్ కింద మనకి రిజిస్టర్ అవ్వడం జరిగింది, కంపెనీస్ యాక్ట్ ఆర్ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ కింద మనకి రిజిస్టర్ అవ్వడం జరిగింది అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. రైట్. సో మనకి కీ రోల్స్ ఆఫ్ FPO చూసినట్టయితే ప్రొవైడింగ్ క్వాలిటీ సీడ్స్ అని ప్రొవైడ్ చేస్తారు, ఫెర్టిలైజర్స్ ప్రొవైడ్ చేస్తారు, అండ్ అదేవిధంగా హోల్సేల్ రేట్కి కొన్ని ఇన్పుట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఫార్మ్ మిషనరీ అని కూడా ఇవ్వడం జరుగుతుంది ఆన్ రెంటల్ బేసిస్. అండ్ అగ్రిగేటింగ్ అండ్ మార్కెటింగ్ మెంబర్స్ ప్రొడ్యూస్ ఫర్ బెటర్ ప్రైస్ రియలైజేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ మార్కెటింగ్ పర్పస్ కోసం బెటర్ ప్రైస్ అని ఏ విధంగా ఉన్నాయో ఆ టైంలో మనకి చెప్తారు. అండ్ ఫెసిలిటింగ్ స్టోరేజ్, ట్రాన్స్పోర్టేషన్, వాల్యూ అడిషన్ కూడా ఏమని జరుగుతుంది. సో స్టోరేజ్ ప్రొవైడ్ చేస్తున్నారు, ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు, వాల్యూ అడిషన్ కూడా వాళ్ళు ఫెసిలిటేట్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రొవైడింగ్ మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. సో ఇప్పుడు ఈ విధంగా మార్కెట్ ఉంది అండ్ ఈ విధంగా మనకి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్వాల్వ్ అయ్యాయి అనే విషయాల గురించి తెలియడం జరుగుతుంది అనమాట. సో మినిస్ట్రీ లెవెల్లో మనకి FPOs అని ఏ విధంగా సపోర్ట్ లభిస్తుందని చూసినట్టయితే మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ నుంచి ప్రొవైడ్ FPO విత్ సీడ్, ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్ లైసెన్స్ అండ్ లింక్స్ దెమ్ టు కామర్స్ ప్లాట్ఫామ్ లైక్ ONDC అండ్ ఈనామ్. ఈనామ్ గురించి మీకు అందరూ తెలుసని అనుకున్నాను. ఈనామ్ ఫుల్ఫిల్మెంట్ అండ్ కామర్స్ తెలపని నేను చూస్తాను. ఓకేనా. సో FPOస్కి మనకి
సీడ్స్ కానీ, ఫెర్టిలైజర్స్ కానీ, పెస్టిసైడ్స్ కానీ, లైసెన్స్ కానీ అండ్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్కి లింక్ చేయడం కానీ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, ఫార్మర్స్ వెల్ఫేర్ వాళ్ళు మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ వాళ్ళు చూసినట్టయితే వీళ్ళు ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ లైక్ 35% ఆఫ్ క్యాపిటల్ సబ్సిడీస్ అండ్ 50% గ్రాంట్ ఫర్ బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో అటు క్యాపిటల్ సబ్సిడీస్కి మనకి 35% వరకు ఇస్తున్నారు అండ్ అదేవిధంగా బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్ పర్పస్ కోసము 50% గ్రాంట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది బై ద మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్ట్రీ తరపున. అండ్ మినిస్ట్రీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ దట్ ఇస్ MSME. సో మీరు చూసినట్టయితే ఈ FPOస్కి యాక్సెస్ టు ఫండ్స్ అండ్ ఈక్విటీ గ్రాంట్స్, క్రెడిట్ గ్యారంటీస్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ అని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ అండ్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరీ అవి చూసినట్టయితే మనకి FPOస్కి 5,000 crore రూపీ ఆఫ్ డైరీ అని ప్రమోట్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ప్రమోట్ 100 ఫోల్డర్ ప్లస్ FPOs త్రూ NDDB. ఓకేనా. సో ఈ విధంగా మనకి ఈ మినిస్ట్రీస్ నుంచి, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ నుంచి, ఫుడ్ ప్రాసెసింగ్ నుంచి, MSAP నుంచి అండ్ ఫిషరీస్ యానిమల్ హస్బెండరీ, డైరింగ్ ప్రోడక్ట్ నుంచి ఈ విధంగా మినిస్ట్రీ సపోర్ట్ అనేది మనకి FPO అయితే లభించడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా, రైట్. సో మనకి APD ఉందండి, దట్ ఈస్ అగ్రికల్చర్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. సో ఇది ఏం చేస్తుందంటే అసిస్టెన్స్ టు ద APD రిజిస్టర్డ్ ఎఫర్ట్స్ ఫర్ ఎక్స్పోర్ట్ అండ్ MSME అండర్ ది స్కీమ్ ఆఫ్ ఫండ్ ఫర్ రీజనరేషన్ ఆఫ్ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ విత్ ప్రొవైడ్ అసిస్టెన్స్ ఫర్ ద సెట్టింగ్ అప్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్. సో APD అనేది మనకి ఏంటంటే ఇక్కడ MSMEకి అండర్ ద స్కీమ్లో మనకి MSME కానీ ఎక్స్పోర్ట్ చేయడానికి కానీ ఏవైతే రిజిస్టర్డ్ ఎపోస్ ఉన్నాయో అవి మనకి కొంచెం అసిస్టెన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా, జస్ట్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తుందనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి స్పైసెస్ బోర్డ్ ఇంప్లిమెంట్స్ సస్టైనబిలిటీ ఇన్ స్పైస్ సెక్టర్ త్రూ ప్రోగ్రెసివ్, ఇన్నోవేటివ్ అండ్ కొలాబరేటివ్ ఇంటెన్సివ్ ఫర్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ స్కీమ్ టు ఎన్హాన్స్ స్పైస్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్. ఓకేనా. సో ఇక్కడ మనకి స్పైస్ ఏదైతే ఉందో దీని ఫుల్ ఫామ్ చూడండి ఏ విధంగా ఉందో. స్పైస్ సెక్టర్ త్రూ ప్రోగ్రెసివ్, ఇన్నోవేషన్ అండ్ కొలాబరేటివ్ ఇంటర్వెన్షన్స్ ఫర్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్. సో ఇది మన స్పైస్ ప్రొడక్షన్ ఎక్స్పోర్ట్ చేయడానికి, ఎన్హాన్స్ చేయడానికి తీసుకొచ్చారనమాట. సో ద గవర్నమెంట్స్ కమిట్మెంట్ టు ప్రమోటింగ్ FPOs రిఫ్లెక్ట్స్ అ సిగ్నిఫికెంట్ స్టెప్ టువర్డ్స్ ఆత్మనిర్భర్ కృషి, దట్ ఈస్ సెల్ఫ్ రిలయంట్ అగ్రికల్చర్. కృషి అంటే ఇక్కడ అగ్రికల్చర్ అనమాట. ఎంపవరింగ్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్, ట్రాన్స్ఫార్మింగ్ ఇండియాస్ అగ్రికల్చర్ సెక్టర్. సో గవర్నమెంట్ కమిట్మెంట్ అనేది ఒక FPO అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది ఒక సిగ్నిఫికెంట్ స్టెప్ అని చెప్పవచ్చు టువర్డ్స్ ఆత్మనిర్భర్ కృషి, దట్ ఈస్ సెల్ఫ్ రిలయంట్ అగ్రికల్చర్. సో ఏ విధంగా స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ని ఎంపవర్ చేసి ఇండియాస్ అగ్రికల్చర్ సెక్టర్ని ట్రాన్స్ఫర్ చేయడం అనేది ఒక సిగ్నిఫికెంట్ స్టెప్ అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా. సో దీస్ ఆర్ ద పాయింట్స్ ఆఫ్ ద FPOs అండి. సో మీకు అగ్రికల్చర్లో మీకు ఏంటంటే ఏదైనా మెయిన్స్ క్వశ్చన్ వచ్చినప్పుడు మీకు ఇది చాలా బాగా ఉపయోగపడడం జరుగుతుంది. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మీరు సెగ్రిగేట్ చేసుకోండి. మెయిన్స్కి ఏ పాయింట్స్ రాయాలి అంటే ప్రిలిమ్స్కి ఏ విధంగా అడుగుతాడు. సో ప్రిలిమ్స్కి రీసెంట్గా మనకి 10,000th FPO మనకి రీసెంట్గా రిజిస్టర్ అయిన పాయింట్ ఎక్కడ లాంచ్ అయిందో మనకి అడిగే ఛాన్స్ ఉండొచ్చు. అండ్ ఏ మినిస్ట్రీ ఇన్వాల్వ్ అయింది అండ్ ఎటువంటి టైప్ ఆఫ్ సపోర్ట్ లభిస్తుంది అనే పాయింట్స్ అయితే మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ మెయిన్స్కి ఏ విధంగా రాయాలంటే ఎటువంటి టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్, ఏ విధంగా ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ సపోర్ట్ వస్తుంది అండ్ ఏ విధంగా వాళ్ళకి ఈ కామర్స్లో కానీ మినిస్ట్రీ సపోర్ట్ కానీ ఏ విధంగా లభిస్తుంది అనే పాయింట్స్ మీరు మెయిన్స్లో రాయాలన్నమాట. ఓకేనా. అండ్ అదేవిధంగా దాదాపు 40% ఆఫ్ ఉమెన్ వాళ్ళు ఇందులో రిజిస్టర్ అయిన పాయింట్ మీరు ఆ పర్టికులర్ పాయింట్ హైలైట్ చేస్తే మీ యొక్క ఆన్సర్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ టాపిక్ చూడండి, ఆదిత్య L1 క్యాప్చర్డ్ సోలార్ ఫీడ్. ఇక్కడ మీరు ఆదిత్య L1 గురించి తెలుసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. సో ఆదిత్య L1 అనేది ఇండియాస్ ఫస్ట్ స్పేస్ బేస్డ్ సోలార్ అబ్జర్వేటరీ అండి. has made groundbreaking discovery by capturing the first ever image of the solar flare kernel, the lowest solar atmosphere. సో ఇక్కడ మీకు సోలార్ ఫేర్ అంటే అర్థం ఏంటంటే, సో ఇట్ ఈస్ ఒక సోలార్ ఫేర్ అట్మాస్ఫియర్ లైక్ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ సోలార్ ఫేర్. ఇక్కడ మన సన్ ఉంటుంది కదండి, ఇక్కడ సన్కి ఇక్కడ మనకి సోలార్ ఫేర్ ఏదైతే కనిపిస్తుంది దాని యొక్క అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో దాని అట్మాస్ఫియర్కి సంబంధించింది మనం సోలార్ ఫేర్ అంటాం అనమాట. సో ఇది డిస్కవరీ చేసింది ఆదిత్య L1 అనేది. సో రీసెంట్గా సో చాలా ఇంపార్టెంట్. సో సోలార్ బేస్డ్ అబ్జర్వేటరీగా ఇండియాస్ ఫస్ట్ అనమాట. సో చాలా ఇంపార్టెంట్. సో గుర్తుపెట్టుకుందాం. సో దీని గురించి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అని తెలుసుకుందాం. సోలార్ ఫేర్ అంటే ఇట్ ఈస్ అ సడన్ ఇంటెన్స్ బర్స్ట్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ ద సన్స్ అట్మాస్ఫియర్. సో సన్స్ అట్మాస్ఫియర్ నుంచి ఒక సడన్గా ఒక సోలార్ ఫేర్ ఇట్లా మనకి బ్రస్ట్ అవుతుంది, అదే మనకి సోలార్ ఫేర్. ఇట్ అకర్స్ డ్యూ టు ద సడన్ స్నాపింగ్ ఆఫ్ ద సన్స్ డైనమిక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రిలీజింగ్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్, రేడియేషన్ అండ్ హై ఎనర్జీ చార్జర్ పార్టికల్స్. సో మీరు ఒకవేళ చూసినట్టయితే అట్లా బర్న్ అవుతున్న సెన్సేషన్ మనకు కనిపిస్తుంది. ఇట్లా మనకు ఒకటిసారి బయటికి రావడం, ఇట్లా స్ప్లిట్ అవడం జరుగుతుంది, ఒక వాల్కన్ లాగా కనిపిస్తుంది, అదే మనం సోలార్ ఫ్లేర్ అంటాం అనమాట. సో హౌ ఆదిత్య L1 స్టడీస్ ఫర్ సోలార్ ఫ్లేర్స్ ఎలా స్టడీ చేస్తుంది. సో brightening in UV and X-rays. Before and during the solar flare, the affected region of the sun become brighter in ultraviolet and the X-ray wavelength. ఎప్పుడైతే మనకి సోలార్ ఫేర్ కంటే ముందు, డ్యూరింగ్ సోలార్ ఫేర్ కంటే ముందు ఏదైతే సన్ అనేది ఎఫెక్టెడ్ రీజియన్తో అనేది ఏ విధంగా కనిపిస్తుందో ఒక బ్రైటర్ అల్ట్రావైలెట్ అండ్ ఎక్స్రే వేవ్లెంగ్త్ మనకి కనిపించడం జరుగుతుంది, అలా అయిపోతుంది అనమాట. సో ఇది అబ్జర్వేషన్ వద్ద ఆదిత్య L1 ఇన్స్ట్రుమెంట్స్ లైక్ దాంట్లో పెట్టిన పేలోడ్స్ అనమాట, దాంట్లో పెట్టిన ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. ఇవి మనకి
క్యాప్చర్ చేస్తుంది ఒక బ్రైట్ ఫ్లాషెస్ని అండ్ మనకి క్యారెక్టరిస్టిక్స్ని మనకి స్టడీ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క స్పేస్ బేస్డ్ స్టడీ అనేది కూడా జరుగుతుంది. సిన్స్ ఎర్త్ అట్మాస్ఫియర్ బ్లాక్స్ హార్మ్ఫుల్ సోలార్ రేడియేషన్ స్టడీయింగ్ సోలార్ ఫేజ్ ఇస్ ఓన్లీ పాసిబుల్ ఫ్రమ్ స్పేస్ బేస్డ్ అబ్జర్వేషన్స్ లైక్ ఆదిత్య L1. సో మన యొక్క సోలార్ ఫేజ్ అనేది స్టడీ చేయాలంటే ఒక స్పేస్డ్ అబ్జర్వేషన్స్ వల్లనే సాధ్యపడుతుంది, లైక్ ఆదిత్య L1 అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో అది ఎలా చదువుతుందని మనం చెప్పుకుని జస్ట్ మీ నాలెడ్జ్ పర్పస్ కోసం అండి. మీకు ఇక్కడ ఇన్ డీటెయిల్గా వెళ్ళి అది ఎలా చదువుతుంది ఏంటని మనకు అడగడు, అర్థమవుతుందా? సో జస్ట్ మీ నాలెడ్జ్ పర్పస్ కోసం మాత్రమే. ఓకేనా. సో సోలార్ ఫేర్ అంటే ఏంటి, ఒక సడన్గా సన్స్లో నుంచి ఒక స్నాపింగ్ షాట్ లాగా కనిపిస్తుంది అనమాట. ఓకేనా. సో అది సోలార్ ఫేర్. అది రీసెంట్గా ఆదిత్య L1 అనేది స్టడీ చేసింది అని చెప్తున్నారు, అది క్యాప్చర్ చేసింది. ద ఫస్ట్ ఎవర్ ఇమేజ్ ఆఫ్ ద సోలార్ ఫ్లేర్ కర్నల్, దాని పేరు కర్నల్ పెట్టడం జరిగింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఇక్కడ ఆదిత్య L1 గురించి ఇన్ డీటెయిల్గా చదువుకుందాం ఇప్పుడు. స్టడింగ్ సోలార్ ఫోల్ కర్నల్ అనేది ఒక సైంటిఫిక్ ఇంపార్టెన్స్ చెప్తున్నారండి. సో ఏ విధంగానంటే, సో ద బ్రైటింగ్ అబ్జర్వ్డ్ ఇన్ ద లోవర్ అట్మాస్ఫియర్ కోరిలేట్స్ డైరెక్ట్లీ విత్ అన్ ఇంక్రీజ్ ఇన్ ద ప్లాస్మా టెంపరేచర్ సోలార్ కరోనా. సో మనకి సన్ ఏదైతే ఉందో సన్ యొక్క ఇంపార్టెంట్ పార్ట్ కరోనా కూడా ఉంటుందండి. ఈ కరోనా నుంచి వచ్చేది మనకి ఈ యొక్క సోలార్ ఫేర్ అని చెప్తున్నారు. ఓకేనా. సో అదే మనకి కరోనా నుంచి మనకి సోలార్ ఫేర్స్ అని బయటపడడం జరుగుతుంది. సో కరోనా అనేది ఒక పార్ట్ ఆఫ్ మనకి సోలార్ అట్మాస్ఫియర్లో ఉంటుంది. సో అవన్నీ మీరు ఏంటంటే సన్ యొక్క ప్లానెట్ గురించి చదువుకున్నప్పుడు మీకు ఇన్ డీటెయిల్గా తెలుస్తుంది. ఓకేనా. సో ఆదిత్య L1 అనేది టోటల్గా మనకి సన్ రిలేటెడ్ స్టడీని చేయడానికి, సన్ యొక్క అట్మాస్ఫియర్ని స్టడీ చేయడానికి తీసుకువెళ్ళడం జరిగింది. మీరు ఇక్కడ ఏం చేయాలంటే టోటల్గా సన్ గురించి చదవండి అన్న. సో సన్ అనేది ఏ విధంగా ఉంటుంది, జస్ట్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో సన్ యొక్క ప్లానెట్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకోండి. ఓకేనా, రైట్. అండ్ అదేవిధంగా దిస్ కన్ఫర్మ్ ద లింకేజ్ బిట్వీన్ ద ఎనర్జీ డిపోజిషన్ ద టెంపర్ ఎవల్యూషన్ ఇన్ ద సన్స్ లేసర్. సో సోలార్ ఫ్లేర్ కర్నల్లోకి స్టడీ చేయడం వల్ల ఎనర్జీ డిపోజిషన్ ఏ విధంగా ఉంది అండ్ టెంపరేచర్ అనేది ఏ విధంగా ఎవల్యూషన్ అనే విషయాల గురించి తెలుసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. సో ద ఫైండింగ్స్ ఓవర్ న్యూ ఇన్సైట్స్ ఇన్ టు ద సోలార్ ఫ్లేర్ ఫిజిక్స్ విచ్ కెన్ ఇంప్రూవ్ ద స్పేస్ వెదర్ ప్రిడిక్షన్స్ అండ్ హెల్ప్ ప్రొటెక్ట్ శాటిలైట్స్ అండ్ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఆన్ ద ఎర్త్. సో ఈ విధంగా చదవడం వల్ల మనం వెదర్ అనే ప్రిడిక్షన్ చేయొచ్చు అండ్ అదేవిధంగా శాటిలైట్స్ అనేవి కమ్యూనికేషన్స్ ఏవైతే జరుగుతున్నాయో మనకి ఎర్త్ నుంచి ప్రొటెక్ట్ చేయొచ్చు అని చెప్పడం జరుగుతుందన్నమాట. సో దాని యొక్క ఇన్సైట్స్ అని మనం ఇన్ డీటెయిల్గా చదివినట్టయితే ఏంటది, సోలార్ ఫ్లేర్ కర్నల్ చదివినట్టయితే మనము స్పేస్ వెదర్ని ప్రిడిక్షన్ చేయొచ్చు అండ్ శాటిలైట్స్ కమ్యూనికేషన్స్ ఏవైతే నెట్వర్క్స్ ఉన్నాయో ఆన్ ఎర్త్ మీద వాటిని ప్రొటెక్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో ఆదిత్య L1 యొక్క ఫైండింగ్స్ కనుక చూసినట్టయితే ద సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజ్ టెలిస్కోప్ మనకి రీసెంట్గా ఈ యొక్క పేలోడ్ అనేది డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క సోలార్ ఫేర్ అనేది విచ్ ఇస్ X6.3 క్లాస్ సోలార్ ఫేర్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంటెన్స్ కేటగిరీస్ ఆఫ్ సోలార్ ఎరప్షన్స్. సో గుర్తుపెట్టుకోండి. సో ఈ నేమ్ అవసరం లేదు, జస్ట్ ఈ యొక్క పేలోడ్ సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజ్ టెలిస్కోప్. సో స్వీట్ రికార్డెడ్ ద ఫ్లేర్ ఇన్ ద నియర్ అల్ట్రా వైలెట్ వేవ్ లెంత్ రేంజ్, దాదాపు 200 to 400 nm వేవ్ లెంత్లో దీన్ని రికార్డ్ చేసిందని చెప్తున్నారు. విచ్ ఆర్ ద నెవర్ బీన్ అబ్జర్వ్డ్ ఇన్ ద సచ్ డీటెయిల్ బిఫోర్. అంత డీటెయిల్గా మనకు అబ్జర్వ్ చేసిందే లేదని చెప్తున్నారు అనమాట. అందుకే ఇది ఒక డిస్కవరీ, ఒక మైల్ స్టోన్గా చెప్తున్నారు. సో జస్ట్ న్యూస్లో వచ్చింది. ఆదిత్య L1 అనేది మీకు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి మీరు. అది మనకి ఇస్రోకి సంబంధించింది, మన ఇండియాకి సంబంధించింది కాబట్టి విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఆదిత్య అనే పదానికి అర్థం ఏంటంటే సన్ అని అర్థం. ఓకేనా, రైట్. మరి ఆదిత్య L1 అంటున్నారు, మళ్ళీ L1 అంటే ఏంటి సార్? L1 అంటే లగ్రాంజియన్ పాయింట్ L1 అనమాట. సో మీకు అది తెలుస్తుంది. సో ఇక్కడ మీకు ఎర్త్ ఏవైతే ఉంటుందన్నమాట, సో ఈ విధంగా మనకు అనేది లగ్రాంజియన్ పాయింట్స్ అయితే మనకు ఉంటుంది. సో లగ్రాంజియన్ L.1, L.2 అండ్ ఈ విధంగా సన్కి అండ్ అదేవిధంగా ఎర్త్కి మధ్య లొకేట్ ఉంది లగ్రాంజియన్ పాయింట్ 1 అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి లగ్రాంజియన్ పాయింట్ 1, 2, 3 అనే మనకి స్టేబుల్గా ఉంటాయి, మనకి 4, 5 అనే మనకి అన్స్టేబుల్గా ఉంటాయి అనే పాయింట్స్ మీకు ఇన్ డీటెయిల్ తెలుస్తుంది. సో అవన్నీ మీరు చదువుకోవాలి. ఓకేనా. సో ఇది లొకేటెడ్ 1.5 million kilometers from the earth offering a constant view of the sun. సో మీకు ఒకవేళ మీరు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 థర్డ్ టైం కండక్ట్ చేసిన పేపర్ చూసినట్టయితే అక్కడ మనకి ఈ యొక్క కిలోమీటర్స్ కూడా మిలియన్ కిలోమీటర్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. మీరు ఒకవేళ గుర్తుంటే మాత్రం. ఓకేనా. సో అందుకే నేను పర్టికులర్గా ఈ పాయింట్ మీకు ఇక్కడ యాడ్ చేసి చెప్పడం జరుగుతుంది. లగ్రాంజియన్ పాయింట్ ఏదైతే ఉందో ఫ్రమ్ ఎర్త్ నుంచి ఎన్ని కిలోమీటర్స్ ఉంది, దట్ ఈస్ 1.5 million kilometers ఉండడం జరిగింది. అది మనకి సన్కి ఒక కాన్స్టెంట్ వ్యూను ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో దీనివల్ల మనకి L1 యొక్క అడ్వాంటేజెస్ చూసినట్టయితే మనకి సోలార్ స్టోమ్స్ని మనకి ఎర్లీ డిటెక్షన్ చేయడం జరుగుతుంది అండ్ అదేవిధంగా దీనివల్ల ఫ్యూల్ అనేది మనకి ఒక మినిమల్ ఫ్యూల్ అనేది రిక్వైర్ జరుగుతుంది. మనకి దాని యొక్క ఆర్బిట్ మెయింటెనెన్స్ వల్ల అక్కడ మనకి గ్రావిటేషన్ అనేది స్టెబిలిటీ అని ఉండడం జరుగుతుంది. L1, L2, L3 వాటి మీద మనం చూసి L1, L2 అండ్ L3 వాటి మీద ఏంటంటే మనకి గ్రావిటేషన్ అనేది మనకి స్టేబుల్గా ఉంటాయి అండ్ L4 అండ్ L5 పాయింట్స్ మీద ఏంటంటే అన్స్టేబుల్గా ఉంటాయి అనమాట. ఓకేనా. అండ్ చాలా ఇంపార్టెంట్ లగ్రాంజియన్ పాయింట్ 1 అనేది మనకి ఎర్త్ నుంచి 1.5 million kilometers ఉంది అండ్ సన్ యొక్క కాన్స్టెంట్ వ్యూని మనకి ఆఫర్ చేస్తుంది ఆ ఒక పర్టికులర్ పాయింట్ నుంచి.
ఓకేనా, రైట్. సో ఈ యొక్క అబ్జర్వేషన్ ఏదైతే ఉందో మనకి ఆదిత్య L1 ఏదైతే ఉందో మనకి రీసెంట్గా అబ్జర్వేషన్ ఏం కన్ఫర్మ్ చేస్తుందంటే ద ఫ్లేర్ ఎనర్జీ స్ప్రెడ్ త్రూ ద డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ ద సన్స్ అట్మాస్ఫియర్ ఇంపాక్ట్ ఇన్ ద ఫోటోస్ఫియర్, క్రోమోస్ఫియర్ అండ్ కరోనా. సో ఆ యొక్క ఫ్లేర్ వల్ల టోటల్గా ఎనర్జీ అనేది స్ప్రెడ్ అవడం జరుగుతుంది డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ సన్ అట్మాస్ఫియర్. ఆ ఏ లేయర్స్ అని ఫోటోస్పియర్ ఉంది, క్రోమోస్పియర్ ఉంది, కరోనా కూడా ఉందన్నమాట. సో క్రోమోస్పియర్ గురించి రీసెంట్గా మనకి యూపీఎస్సీలో అడిగాడు, సో చూసుకోండి. సో ఈ విధంగా మనకి అడగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది, రైట్. సో ద డేటా ఎన్హాన్సెస్ అవర్ అండర్స్టాండింగ్ హౌ సోలార్ ఎనర్జీ ఇస్ రిలీజ్డ్ అండ్ ద ట్రాన్స్పోర్ట్ అండ్ వ్యాలిడేటింగ్ లాంగ్ స్టాండింగ్ సైంటిఫిక్ థియరీస్. సో మనకి ఏంటంటే డేటా అనేది ఆ సోలార్ ఎనర్జీ ఎంతకాలం వరకు మనకి ఉంటుంది అనేది, ఎంత రిలీజ్ అవుతుంది, ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది అనే విషయాలు తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు. ఓకేనా, రైట్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి, ఆదిత్య L1 రీసెంట్ ఏం కనుక్కుంది, సోలార్ ఫ్లేర్ అయితే కనుక్కుంది. సోలార్ ఫ్లేర్ అంటే ఏంటనేది నేను చెప్పాను అనమాట. ఓకేనా, సో సడన్ బర్స్టింగ్ ఫ్రమ్ ద ఎర్త్ ఏదైతే వస్తుందో దాన్ని మనం సోలార్ ఫ్లేర్ అంటాం. సో రీసెంట్గా ఇంత నియర్గా వెళ్ళి చదవడం అనేది ఇది మనకి ఫస్ట్ టైం చెప్తున్నారు, దట్ ఈస్ రియరెస్ట్ అని చెప్తున్నారు. అండ్ ఆదిత్య L1 ఏదైతే ఉందో మనకి టోటల్గా సన్ అట్మాస్ఫియర్ని స్టడీ చేయడానికి తీసుకొచ్చారు. అది ఎక్కడ ప్లేస్ చేస్తారంటే L1లో మనకి ప్లేస్ చేయడం అనేది లెక్కరంజన్ పాయింట్ 1. ఆ లెక్కరంజన్ పాయింట్ 1 ఎందుకు ప్లేస్ చేస్తారంటే ఇది మనకి సన్ని కాన్స్టెంట్ ఇవన్నీ ప్రజెంట్ చేస్తుంది, 1.5 మిలియన్ కిలోమీటర్స్ ఫ్రమ్ ఎత్తు నుంచి ఉంది అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. ఇది ఇంపార్టెంట్ అని మీకు ఈ స్లైడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆదిత్య L1 మిషన్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. సో ఇట్ ఈస్ అన్ ఇండియాస్ ఫస్ట్ మిషన్ టు డెడికేటెడ్ టు ద కంటిన్యూస్ సోలార్ అబ్జర్వేషన్. సోలార్ అబ్జర్వేషన్ని స్టడీ చేయడానికి ఇది టోటల్ కంప్లీట్ డెడికేటెడ్ చేయడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ మిషన్ ఈ విధంగా చేయడం. సో September 2, 2023 మనకి లాంచ్ చేయడం జరిగింది యూజింగ్ PSLV XL రాకెట్. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ మీకు ఇది. సో డేట్ అనేది ఇంపార్టెంట్ అండ్ ఏ రాకెట్ అనేది ఇంపార్టెంట్ అండ్ ఎందుకోసం తీసుకొచ్చిన అనేది చాలా చాలా ఇంపార్టెంట్. టు స్టడీ ద సన్ అట్మాస్ఫియర్, సోలార్ విండ్ అండ్ స్పేస్ వెదర్ డైనమిక్స్. టోటల్గా సన్ అట్మాస్ఫియర్ని స్టడీ చేయడానికి, సోలార్ విండ్ని స్టడీ చేయడానికి, స్పేస్ వెదర్ని స్టడీ చేయడానికి మనకి లాంచ్ చేయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి మీరు ఇవన్నీ. అండ్ ఇట్ ప్లేస్డ్ ఇన్ ద హాలో ఆర్బిట్ అరౌండ్ ద సన్ ఎర్త్ లగ్రాంజియన్ పాయింట్ 1 ఆన్ January 6, 2024. సో September 2, 2023 లాంచ్ చేస్తే January 6, 2024 మనకి లగ్రాంజియన్ పాయింట్ 1లో మనకి ప్లేస్ అవడం అని జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, రైట్. L1 ప్రొవైడ్స్ అన్ అన్ఇంటరప్టెడ్ వ్యూ ఆఫ్ ద సన్. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా, సన్ యొక్క వ్యూని అన్ఇంటరప్టెడ్గా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకు కావాల్సింది కూడా అదే కదా. సో టోటల్గా సన్ యొక్క సోలార్ అబ్జర్వేషన్ స్టడీ చేయడానికి కంటిన్యూస్గా మనకి లాంచ్ చేయడం జరిగింది. అందుకే L1ని మనం L1ని సెలెక్ట్ చేసి అక్కడ ప్లేస్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా, సో ఆదిత్య L1 అనేది ఇది ఒక లాంగ్ టర్మ్ సోలార్ అబ్జర్వేషన్ వితౌట్ ఇంటర్ఫరెన్స్ ఫ్రమ్ ద ఎర్త్ అట్మాస్ఫియర్ అండ్ పొజిషన్స్ ఇండియాస్ అమాంగ్ ఎలైట్ స్పేస్ ఏజెన్సీస్ లైక్ నాసా అండ్ దట్ ఈస్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఇన్ సోలార్ రీసెర్చ్. సో నాసాతో పాటు అటు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీతో పాటు ఇండియా అనేది స్పేస్ ఏజెన్సీలో ఒక పొజిషన్ నిలవడం జరిగింది గ్లోబల్గా చూసినట్టయితే. ఓకేనా, సో ఈ పర్టికులర్ స్లైడ్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఇది ఫస్ట్ ఇండియన్ మిషన్ టు కంటిన్యూస్ సోలార్ అబ్జర్వేషన్ ఎప్పుడు లాంచ్ చేశారు, ఏ రాకెట్ యూజ్ చేశారు, ఎందుకోసం తీసుకెళ్లారు అండ్ ఎక్కడ ప్లేస్ చేశారు అండ్ ఎప్పుడు ప్లేస్ చేశారు అండ్ అదేవిధంగా ఎందుకు అక్కడే ప్లేస్ చేశారు. ఓకేనా, ఇలాంటి పాయింట్స్ అంటే మీకు చాలా ఇంపార్టెంట్. తప్పకుండా వీటి మీద తప్పకుండా క్వశ్చన్ దిగుతుందండి, డామ్ షూర్, గుర్తుపెట్టుకోవాలి మీరు ఇవన్నీ. సో ఆదిత్య L1 మిషన్ అనేది మనకి ఒక ఫేజ్ వైజ్గా తీసుకెళ్లారండి. ఇక్కడ మనకి ఫేజ్ 1లో ఎర్త్ బౌండ్ ఆర్బిట్ అండ్ మాన్యూవర్స్ చూసినట్టయితే స్పెంట్ 16 days ఇన్ ఎర్త్ బౌండ్ ఆర్బిట్ టు గెయిన్ ద నెసరీ వెలోసిటీ. సో మనకి లాంచ్ చేసిన తర్వాత ఎర్త్ చుట్టూ మనకి ఏంటంటే దాదాపు 16 days అనేది మనకి బౌండ్ అవడం జరిగింది నెసరీ వెలోసిటీ రావడానికి. ఓకేనా, అండ్ అదేవిధంగా మనకి 5 ఆర్బిట్ రేజింగ్ మానిటర్స్ అండ్ బిఫోర్ ట్రాన్స్మిటింగ్ ద నెక్స్ట్ ఫేజ్లో వెళ్ళడానికి ఒక 5 ఆర్బిట్ అని చేశారు. ఆ నెక్స్ట్ ఫేజ్లో ఏంటంటే ట్రాన్స్ లాగ్రాంజ్ ఇన్సెషన్ అనే క్రూజ్ ఫేజ్. సో ఇక్కడ మనకి ఏంటంటే being underwent in the trans-Lagrange insertion maneuver to begin its 110 journey to the L1. ఈ యొక్క 110 జర్నీ జరిగిందండి ఈ యొక్క L1లో ప్లేస్ అవ్వడానికి. ఓకేనా, సో ఇక్కడ మనకి కేర్ఫుల్గా ఒక ట్రాజెక్టరీ మనకి ఒక జరుగుతుందండి లగ్రాంజియన్ పాయింట్ L1 వెళ్ళడానికి. ఇక్కడ మనకి ఫేజ్ 3లో L1 ఆర్బిట్ అండ్ సైంటిఫిక్ ఆపరేషన్ చేస్తారు. ఇక్కడ మనకి ఎంటర్ ద స్టేబుల్ హాలో ఆర్బిట్ అరౌండ్ ద L1 అండ్ స్టార్టెడ్ కంటిన్యూస్ మానిటరింగ్ ద సన్ విత్ అడ్వాన్స్డ్ పేలోడ్స్. ఇక్కడ మీకు ఈ ఫేజ్ అనేది మీకు అంత ఇంపార్టెంట్ ఏం కాదండి, బట్ ఏంటంటే ఒక ఫేజ్ వైజ్ అక్కడ వెళ్ళారనేది మనం ఒక నాలెడ్జ్ పర్పస్ కోసం అది చదువుకున్నాము. సో ఎర్త్ చుట్టూ ఒక 16 days తిరిగిన తర్వాత దాని తర్వాత మనకి ఒక హాలో ఆర్బిట్లో వెళ్ళడానికి 110 days స్పెండ్ చేసి ఆ 110 days స్పెండ్ చేసిన తర్వాత మనకి స్టేబుల్ హాలో ఆర్బిట్లోకి ఎంటర్ అయ్యి అరౌండ్ మనకి L1లోకి ప్లేస్ అవడం జరిగిందనమాట. ఓకేనా, సో దాని తర్వాత సన్ని టోటల్గా మానిటర్ చేయడం జరుగుతుంది, కండిషన్ పాయింట్ చెప్పొచ్చు. ఓకేనా, సో ఇది సక్సెస్ఫుల్ అని చెప్పొచ్చు ఆదిత్య L1 మిషన్ అనేది. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ టు రిమెంబర్. ఇక్కడ ఈ ఫేజెస్ అని మీకు ఇంపార్టెంట్ కాదు, L1 అంటే ఏంటి, ఆదిత్య అంటే ఏంటి, అది ఎక్కడ ఎప్పుడు లాంచ్ చేస్తారు, ఏం లాంచ్ చేస్తారు, రాకెట్స్ అని ఇంతకుముందు స్లైడ్లో చెప్పాను కదా, అవి మీకు కావాల్సిన పాయింట్స్ అన్నటివి. ఓకేనా, రైట్.
సో ఆదిత్య L1 మిషన్లో ప్లేస్ చేసిన పేలోడ్స్ ఏంటని మీకు చూస్తున్నట్టయితే ఈ పేలోడ్స్ అని మనకు కొంచెం ఇంకా ఇన్ డీటెయిల్గా వెళ్తే ఒకవేళ అడగాలనుకుంటే అడగొచ్చండి. ఒకవేళ గుర్తుపెట్టుకొని దాని పేలోడ్ యొక్క ఫంక్షన్ ఏంటి మనకు అడగ ఛాన్స్ ఉన్నప్పుడు మనం చదువుకుంటే బెటర్ నాన్న. సో విజిబుల్ ఎమిషన్ లైన్ కోరోనోగ్రాఫ్ VELC దానికి ఫంక్షన్ ఏంటి, సోలార్ కరోనాని టోటల్గా అబ్జర్వ్ చేయడం అండ్ అదేవిధంగా కోరల్ మాస్ ఎజెక్షన్స్ని టోటల్గా స్టడీ చేయడమే దీని యొక్క ఫంక్షన్ అనమాట. సోలార్ అల్ట్రా వైలెట్ ఇమేజ్ టెలిస్కోప్ ఇది యూవీ ఇమేజెస్ని క్యామెజ్ చేస్తుంది ఆఫ్ సన్స్ అట్మాస్ఫియర్ అండ్ క్రోమోస్ఫియర్. సో ఇక్కడ మనకి ఇమేజ్ టెలిస్కోప్ అని ఉంది కదండి, సో ఇది ఒక క్యాప్చర్ చేసేదాన్ని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అండ్ సోలార్ లో ఎనర్జీ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ ఇది స్టడీ సాఫ్ట్ ఎక్స్రే ఫ్లేస్ ఫ్రమ్ ద సన్ రైస్. సో సన్ యొక్క ఎక్స్రే ఫ్లేస్ని స్టడీ చేస్తాను గుర్తుపెట్టండి, ఇక్కడ మీకు పేరు ఉందన్నమాట ఎక్స్రేస్ అని, ఓకేనా. అండ్ హై ఎనర్జీ L1 ఆర్బిటింగ్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ ఇక్కడ మనకి హార్డ్ ఎక్స్రేస్ ఎమిషన్స్ని ఫ్రమ్ సోలార్ స్పేస్ని మనకి ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ హై ఎనర్జీ అన్నాడు కాబట్టి హై ఎనర్జీ సంబంధించిన ఎక్స్రే ఎమిషన్స్ అని స్టడీ చేస్తుందని గుర్తుపెట్టుకోండి. అండ్ ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్ దట్ ఈస్ ఆస్పెక్ట్స్ ఇట్ స్టడీస్ ద సోలార్ విండ్ అండ్ ఎనర్జెటిక్ అయాన్స్. సో సోలార్ విండ్ని స్టడీ చేస్తుంది, ఎనర్జెటిక్ అయాన్స్ని కూడా స్టడీ చేస్తుంది. ఈ యొక్క ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్ అండి. ఇక్కడ సోలార్ విండ్ అని ఉంది కదండి, సో సోలార్ విండ్ని స్టడీ చేస్తుంది. అండ్ ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ద ఆదిత్య దట్ ఈస్ పాపా అనలైజ్ ప్లాస్మా క్యారెక్టరిస్టిక్స్ ఇన్ ద ఇంటర్ ప్లానటరీ స్పేసెస్. సో ప్లాస్మా క్యారెక్టరిస్టిక్స్ స్టడీ చేస్తుంది, ఇక్కడ మీకు ప్లాస్మా అనేది ఉందన్నమాట. అండ్ అడ్వాన్స్డ్ ట్రైఎక్సెల్ డిజిటల్ మ్యాగ్నెటోమీటర్స్. సో ఇక్కడ మన లో ఇంటెన్సిటీ ఇంటర్ ప్లానటరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ని టోటల్గా మెజర్ చేయడం జరుగుతుంది ఈ యొక్క పేలోడ్ అన్నది, ఓకేనా. సో ఈ విధంగా డిఫరెంట్ ప్లేలోడ్స్ అనేవి డిఫరెంట్ ఫంక్షన్స్ మనకి చేస్తుంది అనమాట, ఓకేనా. సో సోలార్ కరోన్ని అబ్జర్వ్ చేయడానికి అండ్ ఇమేజెస్ని క్యాప్చర్ చేయడానికి అండ్ ఎక్స్రేస్ని స్టడీ చేయడానికి, సోలార్ విండ్స్ని స్టడీ చేయడానికి, ప్లాస్మా క్యారెక్టర్స్ స్టడీ చేయడానికి అండ్ అదేవిధంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కూడా స్టడీ చేయడానికి డిఫరెంట్ పేలోడ్స్ అయితే మనకి అక్కడ ప్లే చేయడం అయితే జరిగింది. జస్ట్ అక్కడ షార్ట్ ఫామ్స్ గుర్తుపెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా. సో ఇంకా ఇన్ డీటెయిల్గా వెళ్ళి ఒకవేళ మీకు పేపర్ కనుక మీరు క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలనుకుంటే ఈ విధంగా మనకి ఫ్రేమ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉండొచ్చు, ఓకేనా. రైట్. గ్లోబల్ సోలార్ స్పేస్ ప్రోగ్రామ్స్ ఈ విధంగా మేము చూసినట్టయితే ఇప్పుడు ఇండియా వైజ్గా మనకి సోలార్ ప్రోగ్రామ్ అనేది చూసినట్టయితే ఆదిత్య L1 అని చెప్పొచ్చు. అదేవిధంగా నాసా మనకి పార్కర్ సోలార్ ప్రోబ్ 2018లో లాంచ్ చేశారు టు స్టడీ ద సన్ కరోనా అండ్ సోలార్ విండ్స్. అండ్ అదేవిధంగా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ నాసా వాళ్ళు కొలాబరేటెడ్ సోలార్ ఆర్బిట్ అని 2020లో మనకి లాంచ్ చేశారు టు స్టడీ ద సన్స్ పోల్స్ అండ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంట్రాక్షన్స్. అండ్ హీలియో 2 విచ్ ఇస్ ద నాసా అండ్ జర్మనీ వాళ్ళు చేశారండి ఈ 1976లో మనకి ఈ ఎర్లీ ప్రోబ్ ద అప్రోచ్ విత్ ఇన్ 43 మిలియన్ కిలోమీటర్స్ ఆఫ్ ద సన్. సో అక్కడ మనకి 43 మిలియన్ కిలోమీటర్స్ ఎర్త్ సన్కి వెళ్ళడం జరిగిందనమాట. అడ్వాన్స్డ్ కాంపోజిషన్ ఎక్స్ప్లోర్ సో AC దట్ ఈస్ 1997 సోలార్ విండ్ని కాస్మిక్ రేస్ని అనలైజ్ చేయడానికి తీసుకెళ్లారనమాట. సో దీస్ ఆర్ ద గ్లోబల్ స్పేస్ ప్రోగ్రామ్స్ అండి. జస్ట్ మీ నాలెడ్జ్ పర్పస్ కోసం అయితే నేను ఇక్కడ పెట్టాను. సో మనకు అడిగే ఛాన్స్ ఉండొచ్చు ఓన్లీ ఇండియానే చేసిందంటే ఓన్లీ ఇండియానే కాదండి, అటు మనకి నాసా కావచ్చు, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు కావచ్చు, వాళ్ళు కూడా చేశారు ఈ యొక్క సోలార్ స్పేస్ ప్రోగ్రామ్స్ అనేది మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో మనకి స్టేట్మెంట్స్లో ఏ విధంగా ఇస్తారంటే మనకి వరల్డ్ వైడ్గా ఇండియా ఒకటే మనకి ఒక సోలార్ అట్మాస్ఫియర్ని స్టడీ చేయడానికి తీసుకొచ్చిన ప్రోగ్రామ్ మనకి స్టేట్మెంట్ ఇస్తాడు. ఓన్లీ ఇండియానే కాదు, అటు వేరే కంట్రీస్ వేరే స్పేస్ ఏజెన్సీస్ వాళ్ళు కూడా చేశారనే పాయింట్ మీకు గుర్తొచ్చినప్పుడు ఆ పర్టికులర్ స్టేట్మెంట్ని మీరు ఎలిమినేట్ చేయొచ్చు. సో ఆ విధంగా నాలెడ్జ్ పర్పస్ కోసం నేను ఇక్కడ పాయింట్ అనేది చెప్పాను అనమాట, ఓకేనా. రైట్. నెక్స్ట్ టాపిక్ చూడండి, తియాంగాంగ్ స్పేస్ స్టేషన్ రీసెంట్గా న్యూస్లో ఉందండి. ఎందుకంటే చైనా అండ్ పాకిస్తాన్ వాళ్ళు ఒక అగ్రిమెంట్లోకి వెళ్ళడం అని జరిగింది. ఎందుకు పాకిస్తాన్ ఆస్ట్రోనట్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళని ట్రైన్ చేయడం జరుగుతుంది యాజ్ ఆస్ట్రోనట్స్గా ఫర్ చైనాస్ తియాంగాంగ్ స్పేస్ స్టేషన్కి. సో రీసెంట్గా చైనా తన సొంతంగా స్పేస్ స్టేషన్ అనేది చేయడం జరుగుతుందండి, అదే తియాంగాంగ్ స్పేస్ స్టేషన్, ఓకేనా. సో యాజ్ ఎ కంట్రీ విత్ హిస్టారికల్లీ క్లోజ్ టైస్ విత్ దమ్ China Pakistan has recently sought to improve its own space capabilities by participating in the China's initiatives. ఓకే. సో చైనా పాకిస్తాన్ అనేది రెండు కలిసి ఎన్నో చేస్తూనే ఉంటుంది. సో అటు ఇండియా వైడ్గా మనకి ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు, బట్ ఏదో చూద్దాం. సో చైనా అనేది రీసెంట్గా తన సొంతంగా స్పేస్ స్టేషన్ క్రియేట్ చేస్తుంది, అదేంటంటే తియాంగాంగ్ అనమాట. సో దానికి గాను పాకిస్తాన్ ఆస్ట్రోనట్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి అక్కడ ట్రైన్ చేసి పంపిస్తారని చెప్తున్నారు. అది రీసెంట్గా జరిగిన అగ్రిమెంట్, ఇది గుర్తుపెట్టుకోండి, రైట్. సో తియాంగాంగ్ స్పేస్ స్టేషన్ అనేది 2022 కల్లా కంప్లీట్ అవుతుందని చెప్పుకున్నారు, కానీ చూడాలి. ఇట్ క్యాన్ house a maximum of 3 astronauts for months at an orbital altitude of 450 kilometers. సో 450 కిలోమీటర్ వరకు ఉన్న ఆర్బిట్లోకి ఈ యొక్క 3 ఆస్ట్రోనాట్స్ వాళ్ళు మనకు ఉండడం జరుగుతుంది ఈ యొక్క స్పేస్ స్టేషన్ అని చెప్తున్నారు. ఇట్ హ్యాస్ ఎ డిజైన్డ్ ఆపరేషనల్ లైఫ్ స్పాన్ ఆఫ్ అట్లీస్ట్ 15 years అని చెప్తున్నారు, ఓకేనా. ఆపరేషనల్ లైఫ్ స్పాన్ అనేది దాదాపు అట్లీస్ట్ 15 years అని చెప్తున్నారు అనమాట.
మరి స్పేస్ స్టేషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ లార్జ్ హ్యాబిటల్ స్పేస్ క్రాఫ్ట్ దట్ ఆర్బిట్స్ ఎర్త్ చుట్టూ మనకి ఆర్బిట్ అవడం జరుగుతుంది ఇక స్పేస్ స్టేషన్ అనేది. సో ఇది ఒక రీసెర్చ్ ల్యాబొరేటరీగా మనకి సర్వ్ చేస్తుంది ఇన్ స్పేస్ ఫర్ ద సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్. ద మోస్ట్ ఫేమస్ స్పేస్ స్టేషన్ ఈజ్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో మనకి ఎవరెవరు మెంబర్స్ ఉన్నారని చాలా చాలా ఇంపార్టెంట్ అండి మీకు. అండ్ రీసెంట్గా మనకి కొన్ని మెంబర్ కంట్రీస్ అనే వాళ్ళు బయటికి రావడం అని జరిగిందనమాట. సో నాకు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అని ఎప్పుడు క్రియేట్ చేశారు అండ్ ఎవరెవరు మెంబర్స్ ఉన్నారు అండ్ రీసెంట్గా బయటకు వచ్చిన మెంబర్స్ ఎవరన్నా నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి, నేను చూస్తాను. ఓకేనా? సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ టు గెట్ ఫ్రమ్ యువర్ సైడ్ అండి. ఓకేనా? సో it enables research in the microgravity conditions and adding studies in the biology, physics and material sciences. Space stations are typically modular and can be expanded or upgraded over time. సో ఓకేనా? సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ బట్ ఒకటి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఒకటే. సో మీరు దాని గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నాకు కామెంట్ సెక్షన్లో తెలపని నేను చూస్తాను. ఓకేనా? సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ ఫర్ ద డే అండి. సో మీకు అర్థమైందని అనుకున్న క్లాస్ అనేది ఓపిక్గా విన్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ క్లాస్లో కూడా మరికొన్ని టాపిక్స్తో వస్తాను, మాట్లాడుకుందాం, నాలెడ్జ్ షేర్ చేసుకుందాం. డూ పార్టిసిపేట్ ఇన్ కామెంట్ సెషన్, డూ పార్టిసిపేట్ ఇన్. ఆ లైక్స్ కూడా చాలా తక్కువ వస్తున్నాయి. ఓకే, నో ప్రాబ్లం, బట్ యూజ్ అయ్యే వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఎవరైతే కంటిన్యూస్ క్లాస్ వింటారో డెఫినెట్గా వాళ్ళకి ఎండ్ ఆఫ్ ద డే ఎండ్ ఆఫ్ ద ఎగ్జామ్ డెఫినెట్గా యూజ్ అవుతుంది అన్న గట్ ఫీలింగ్తో నేను ఈ ఇనిషియేటివ్తో మీ ముందుకు వచ్చి మీకు చెప్తున్నాను అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందామండి. సో అంటిల్ దెన్ కీప్ రీడింగ్ అండ్ దిస్ ఇస్ పవన్ అండ్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బాయ్.